You are living మీరు బ్రతికడము should become the living of Christ. నిజమైన క్రీస్తుతో ఆత్మీయ ప్రయాణం మొదలవుతుంది చూడండి, అప్పుడు నిజమైన ఆత్మీయ పోరాటం మొదలవుతుంది. ధ్యానంలో ఏదైతే నువ్వు ధ్యానించావో దాని ప్రకారం అన్నిటిని నువ్వు చేయాలి. A meditating person cannot worry. A worrying person cannot meditate. నేను నిన్ను లేపానని కాదు, నేను నిన్ను కింద పడేశానని కాదు, నాలో నీవు ఆనందించాలి. మనసాక్షికి రాయబడినది అర్థము కాదు, దానికి వినపడమే. ప్రాచీన స్వభావం అక్షరం పైన ఉన్నది, నవీనమైన స్వరూపము జీవితము ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నది. రాయబడిన అక్షరము అది నాశనం అయిపోబోతున్నది, కానీ ఆత్మల జీవితము హల్లెలూయా అది ఆయన వాక్కును విని నడుస్తుంది. Hallelujah. Riba shikala rababa bye. Thank God for giving this opportunity. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And I hallelujah put your hands together for my spiritual father, నా ఆత్మ తండ్రి గారికి అందరూ the గట్టిగా shepherd of the చప్పట్లు house, Archbishop Dr. Suresh Sangadi garu అందరూ మన చప్పట్లు గృహం యొక్క గట్టిగా. కాపరి గారు ఆర్చ్బిషప్ డాక్టర్ సురేష్ Rabba గారికి. shikala rabba. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Put your hands together also for Pastor Jeremiah garu. పాస్టర్ జెర్మయా గారికి గట్టిగా చప్పట్లు. Hallelujah. హల్లెలూయా. Let us honor the presence of God, దేవుని సన్నిధిని గౌరవిస్తాము. honor the man of God, దైవ జనులను గౌరవిస్తాము. honor the word of God. దేవుని వాక్యాన్ని గౌరవిస్తాము. Hallelujah. We understand that very well in this altar, don't we? ఈ బలిపీఠంలో మనం ఇది చక్కగా అర్థం Hallelujah. చేసుకుంటాం. అవునా? Hallelujah. హల్లెలూయా. Come on, are we excited or not? ఉత్సాహంతో ఉన్నామా లేదా? Hallelujah. హల్లెలూయా. Why are we excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాము? Why are we excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాము? If you think you're lying, మీరు ఆలోచిస్తే మీరు అబద్ధం ఆడినట్టే. why are we excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాము? Thinkers are liars. ఆలోచించే వాళ్ళు అబద్ధికులు. Hallelujah. హల్లెలూయా. Who just tell it, they are telling from their heart. ఎవరైతే వెంటనే చెప్పేస్తారో వాళ్ళు హృదయం నుండి చెప్పినట్టు. తండ్రి దగ్గరికి వచ్చినాం. Amen. Praise the Lord. Hallelujah. You know, this is not to judge. ఇది ఏదో తీర్పు తీర్చడానికి కాదు కానీ. Hallelujah. But this is how we understand how many of us are growing in Christ. కానీ ఈ విధంగా మేము అర్థం చేసుకుంటాం ఎంతమంది క్రీస్తులో ఎదుగుతున్నారు. Hallelujah. Hallelujah. How many of us are maturing in Christ? ఎంతమంది క్రీస్తులో పరిపక్వం చెందుతున్నారు. Hallelujah. 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 Of course, when you ask that question, there could be many answers. అవును, ఆ ప్రశ్న అడిగితే చాలా జవాబులు రావచ్చు. But your answer will tell your maturity in Christ. కానీ నీ జవాబు చెప్తుంది నువ్వు క్రీస్తులో ఎంత పరిపక్వం చెందావు. Hallelujah. 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 So only one sister is excited in the church. ఒక సోదరి మాత్రమే సంఘములో ఉత్సాహంతో ఉన్నారా? Anyone else excited? ఇంకెవరైనా ఉత్సాహంతో ఉన్నారా? Why? ఎందుకు? Huh? For the word of God. Amen. Praise దేవుని God. వాక్యం కొరకు. Hallelujah. Hallelujah. This is good. Amen. Hallelujah. Hallelujah. మంచిది. Hallelujah. Anyone else? ఇంకెవరైనా ఉన్నారా? We are in the presence of God. Praise ఎందుకంటే మన God. దేవుని సన్నిధిలో ఉన్నాము. Hallelujah. Presence of Hallelujah. God. Word of God. I'm present. తండ్రి సన్నిధిలో ఉన్నాం. ఇంకా ఎవరైనా? Anybody else? అమ్మా, దేవునిలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. Amen. Praise Joy the in the Lord. Holy Spirit. I thought someone would say that I'm excited because Christ in me. నేను అనుకున్నాను ఎవరైనా లేచి చెప్తారు నాలో క్రీస్తు నందుకు నేను ఉత్సాహంతో ఉన్నాను అని. Hallelujah. Christ in me. That is the foundation of our church. క్రీస్తు నా లోపల, ఇదే మన సంఘం యొక్క పునాది. Hallelujah. I am excited because he is excited. నేను ఎందుకు ఉత్సాహంతో ఉన్నానంటే ఆయన ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏమంటాడు? What Paul is saying. హల్లెలూయా. ఇక మీదట బ్రతికేది నేను కాదు, It is no more I who నాలో lives, క్రీస్తే. but Christ in me. సో ఎందుకు ఆనందంతో ఉన్నామంటే, So why are we joyful? నాకు తెలియదన్నా లోపల ఉన్నవాడు ఆనందంతో ఉన్నాడు. I don't know Anna, but the one inside of me హల్లెలూయా. is happy, joyful. లోపల ఉన్నవాడు ఆనందంతో ఉన్నాడు The one కాబట్టి, in me is joyful. నాలో క్రీస్తు ఆనందంతో ఉన్నాడు కాబట్టి, Because the Christ in me is హల్లెలూయా, joyful. Hallelujah. బయటికి ఆనందం కనిపిస్తుంది. So you హల్లెలూయా. can see joy outside. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? Are you understanding my హల్లెలూయా. word? This is the foundation of our ministry. ఇది మన పరిచర్య యొక్క పునాది. It is the foundation of any ministry that is led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఏ పరిచర్యకైనా ఇదే పునాది. ఏది పునాది? హల్లెలూయా. What is the foundation? ఇదే పునాది. This is the foundation. This is the goal. ఇదే గురి. హల్లెలూయా. Hallelujah. ఇదే పునాది, ఇదే గురి. This is the foundation. This is క్రీస్తే the goal. పునాది, క్రీస్తే గురి. Christ is the foundation. Christ హల్లెలూయా. is the గట్టిగా goal. చెప్దామండి. Hallelujah. Say loud hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడంట? Why the Holy Spirit God was sent? చెప్పండి. మనం పాడతాం ఒక మంచి పాట, తెలుగులో పాట, పరిశుద్ధాత్ముడా. We sing a very nice song in Telugu. Hallelujah. Hallelujah. తండ్రిని చూడాలని
తండ్రి చిత్తం చేయాలని. హల్లెలూయా. Hallelujah. To ఏందట ఆ తర్వాత అదే నాకు తెలియదు ఆ పాట. నా ఆశయానా, అది నా ఆశ. హల్లెలూయా. Hallelujah. తర్వాత ఇంకోటి కూడా ఉంటది కదా స్టాంజా, There's another verse to it. తండ్రి లాగా. హల్లెలూయా. Hallelujah. తండ్రి లాగా చేయాలని. To do like Father, to అంటే become like మనల్ని Father. ఆయన రూపంలో మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా Holy హల్లెలూయా Spirit God చెప్తాం. came to make transform us into ఇది His సంఘము image. పునాది గురి కాకపోతే మళ్ళీ అదొక మోసమే. If this is not the foundation of హల్లెలూయా. the church, then it is a హల్లెలూయా. deception. Hallelujah. ఆ సంఘంలో బోధలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, There could be teachings or anything in the church. ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, లేడీస్ మీటింగ్, యూత్ మీటింగ్, ఎన్నో ఉండొచ్చు. There could be programs, women's meeting, youth గురి meeting, మాత్రం anything. ఒకటే. But only one goal. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నాం? Why did we gather here గురి today? మాత్రం ఒకటే ఉండాలి. There should be only one goal. హల్లెలూయా. Hallelujah. నేను రూపాంతరము చెందాలి. I should be transformed. నేను ఆయన రూపంలో మారిపోతూ ఉండాలి. I should be transformed into His image. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. పౌలు అంటాడు, Paul is saying, హల్లెలూయా, Hallelujah. we are being perfected. మనము పరిపూర్ణము చేయబడుతున్నాము. చేయబడుతున్నాం, చేయబడలేదు ఇంకా. We are not yet. ఎప్పుడైతే ఆయన ముఖాముఖిగా మనం చూస్తామో When we see Him face to face. అప్పుడు మనం ఆయన రూపంలో మారిపోతాము. When we transform ఆయన into His పోలికలో image. మనం మారిపోతాం. హల్లెలూయా. We come into His అంటే likeness. మనం ఆ ప్రయాణంలో ఉన్నామా లేదా Are we in this అది journey or మీకు not? తెలవాలి. You should know it. అది మీ మనసాక్షికి తెలవాలి. Your మీ conscience should know it. ప్రతిరోజు అనుదిన ఎలా జీవిత విధానం ఉంది దాన్ని బట్టి తెలుస్తుంది. How is your daily lifestyle? By that you will know. అర్థమవుతుందమ్మా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మొదటిగా మన క్రైస్తవ ప్రయాణం మొదలైనప్పుడు First of all, when a Christian journey started, ఎందుకయ్యా ఆనందంతో ఉన్నామని అడిగితే ఎలా ఏం చెప్తాం? if somebody asks you why are you joyful, what do you ఏమో say? అన్నా తెలియదు, నాకైతే క్రీస్తు తెలియదు, కానీ మా పక్కలోడు చెప్పాడు, ఆ అక్క చెప్పిందో, అన్న చెప్పిందో, ఆ సంఘానికి వెళ్తే ఆ యేసయ్య గురించి తెలుసుకుంటే నీ జీవితం మారుతుంది అన్నారు కాబట్టి వచ్చాను, అందుకే ఆనందంతో ఉన్నాను అన్న. అవునా కదా? కానీ మన ప్రయాణం క్రీస్తుతో ముందుకు వెళ్తున్నప్పుడు But as the journey goes forward, మన ఆనందానికి ఆ కారణాలు మారుతుంటాయి. the reasons for our joy will change. హల్లెలూయా. Hallelujah. ఆయన నాకు స్వస్థత ఇచ్చాడు, అందుకే ఆనందంతో ఉన్నాను. He gave me healing and ఆయన that's why నాకు I'm joyful. రక్షణ ఇచ్చాడు, అందుకే ఆనందంతో He ఉన్నాను. gave me salvation and that's why ఆయన I'm నాకు joyful. జాబ్ ఇచ్చాడు, అందుకే ఆనందంతో He ఉన్నాను. gave me a job and that's why I'm ఆయన నాకు joyful. హల్లెలూయా కొన్ని ఆత్మీయ వరాలు ఇచ్చాడు, అందుకే ఆనందంతో He ఉన్నాను. gave me spiritual gifts and that's why కానీ I'm ఆ joyful. ప్రయాణంలో ముందుకు వెళ్తూ వెళ్తూ But as you go forward in this మనం journey, ఎక్కడ చేరుకోవాలి? where should we reach? ఇక మీదట బ్రతికేది నేను కాదు. It is no more I who lives. ఇక మీదట బ్రతికేది నేను కాదు. It is no more I who lives. ఇక మీదట బ్రతికేది నేను కాదు. It is no more I who lives. మీరు క్యాచ్ చేస్తలేరు అక్కడ ఒక మాట. You're not catching this word. హల్లెలూయా. Hallelujah. ఆ వర్డ్ నేను ఏమంటున్నానంటే పరిశుద్ధాత్మ ఏమంటుందంటే What the Holy Spirit God is saying, బ్రతికేది, who lives, బోధ కాదు, not teaching, బోధించేది కాదు, not teaching, నేర్పించేది కాదు, not teaching, పాట పాడుతుంది కాదు, not singing, బైబిల్ చదువుతుంది కాదు, not reading the Bible. బ్రతుకుతుంది. హల్లెలూయా. living. ఇంకా బ్రతికేది నేను కాదు. It is no more I who lives. నేను అర్థమవుతున్న పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు. హల్లెలూయా. understand the words of Holy Spirit. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You are living మీరు బ్రతకడము should become the living of Christ. అది క్రీస్తు బ్రతకడం అయి ఉండాలి. మన అర్థమవుతుందా లేదండి? Are you understanding or not? హల్లెలూయా. Hallelujah. మన కొంతమంది మన క్రైస్తవ జీవితం బైబిల్ దానికే ఇదైపోయింది. A few people's Christian Limit life అయిపోయింది. is limited to the Bibles only. అవునా కాదా? Yes or no? కొంతమంది క్రీస్తుతో ఓన్లీ సండే రోజే నడుస్తారు. Few people walk with Christ only on Sundays. మన సంఘం కాదు, Not our church. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. There are such people outside. మన సంఘంలో వేరే వాళ్ళు ఎట్లున్నారంటే In our church, other people are. మీటింగ్స్ లోనే నడుస్తారు క్రీస్తుతో. They walk with Christ only in the meetings. మీటింగ్ అయిపోయినప్పుడే మళ్ళీ సంసారం మారిపోతుంది. After meeting, immediately their lifestyle will change. అవునా కదా? చెప్పండి. Yes or no? హల్లెలూయా. Hallelujah. బైబిల్ ప్రకారం మాత్రము But according to the Bible, క్రీస్తు నీలో ఉంటే if Christ is in you, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా లైఫ్ స్టైల్. yesterday, today, Hallelujah. forever, same lifestyle. హల్లెలూయా. Hallelujah. సండే ఏ ఆనందం ఉంటుందో మండే ట్యూస్డే వెనస్డే అదే ఆనందం ఉంటది. The joy that you have on Sunday will be on హల్లెలూయా. Monday, Tuesday, and సండే every ఏ day. అగ్ని ఉంటుందో మండే ట్యూస్డే వెనస్డే ప్రతిరోజు అదే అగ్ని ఉంటది. The fire that you have on Sunday you will have on every other day. మన జీవితం అలా ఉందా? Is our lives like that? చెప్పండి నిజం చెప్పండి. మన జీవితం అలా ఉందా? Is our life like that? సండే చాలా మంది ఉంటారు, అన్న చర్చ్కి వస్తే ఎంత శాంతి ప్రశాంతంగా ఉంటుందో. Many people say that Anna, if we come to church there will be so much of peace. హల్లెలూయా. Hallelujah. అది మంచిదే. That is good. హల్లెలూయా. Hallelujah. కానీ అక్కడికే నీవు ఆగిపోకూడదు. But you should not stop there. హల్లెలూయా. Hallelujah. ఎందుకు సంఘానికి వస్తే శాంతిగా అనిపిస్తుంది? Why do you feel peace when you come to church? ఎందుకు? అక్కడ దేవుడి సన్నిధి ఉంది కాబట్టి. Because there is the presence of God అక్కడ over there. దైవజనుడు ఉన్నాడు కాబట్టి. The man of God is అక్కడ there. ఆత్మీయ కుటుంబం ఉంది కాబట్టి. Spiritual family is there. అక్కడ ఆనందం అనిపిస్తుంది. That's why there is joy. అక్కడ శాంతి సమాధానం That's why ఉంది. there is peace. కానీ ఇంటికి వెళ్ళిపోయినప్పుడే But as soon as you go home,
ఏమైపోతుంది? What is happening? కొంతమందికి టెన్షన్లు, There are few people go to కొంతమంది tension, going to కోపము, tension, ఇరిటేషన్. నువ్వు అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, and people go into irritation. చిరాకు అంటారా? Yes. హల్లెలూయా. Hallelujah. భయం అనేది వస్తుంటది. Few people go into fear. ఎందుకలా? Why is like that? ఎందుకలా? Why like that? మీ మాటతోనే అర్థమవుతుంది కదా. It is being understood by your సంఘంలో words. In the church, ఆయన సన్నిధి అక్కడికే ఆగిపోయింది. His presence stopped. హల్లెలూయా. Hallelujah. కానీ But పరిశుద్ధాత్మ కార్యం ఏంది? what is the work of the Holy Spirit? యేసయ్య ఎందుకు వచ్చాడు? Why did Jesus come? ఆయన ఉద్దేశం ఏంది? What is his purpose? హల్లెలూయా. Hallelujah. ఆయన బయట ఉన్నవాడు, The one who is outside, బయట ఉన్నవాడు the one who is outside, హల్లెలూయా మరణించి he died, తిరిగి లేచి he rose up again, పరలోకానికి వెళ్ళిపోయి he went back to తండ్రి heaven, దగ్గర రక్తార్పణ చేసి he offered his blood to the పరిశుద్ధాత్మ Father, రూపంలో మళ్ళీ నీ లోపల రావాలని. and in the form of the Holy Spirit to come into you. అయినప్పుడు ఏం జరుగుతది? What happens when that నీవే సంఘముగా నడవడం మొదలు పెడతావు. you will walk like the నీకు church? తెలీదా నీవు పరిశుద్ధాత్మ ఆలయమని? Don't you know that you are the temple నీకు of the Holy తెలీదా Spirit? నీవే ఆయన సంఘమని? Don't you know that you are the నీకు church of తెలీదా God? నీ లోపలే ఆయన నివసిస్తాడని? Don't you know that he dwells in you? చేతుల ద్వారా కట్టబడిన సంఘాలలో ఆయన ఉండడు. He will not be the churches that are నిన్ను trampled, ఆయన సంఘముగా ఆయన హల్లెలూయా నిరూపించాడు, హల్లెలూయా రూపించాడు. but he created you as a church. అమ్మా, ఎంతమందికి నేను చెప్తున్న మాటలు అర్థమవుతుంది? How many of you are understanding my words? ఇదే ఈ సంఘానికి పునాది, This is the foundation ఇదే of ఈ the church. సంఘానికి గురి. This is the goal of the church. మనము క్రీస్తు వలె మారాలంతే. We should become like Christ. That's it. ప్రతిరోజు మనలో ఆనందం ఉండాలంతే. Every day there should be joyness. That's it. ప్రతిరోజు క్రీస్తు కార్యం మనలో జరగాలంతే. Every day the work of Christ should happen. పౌలు That's అంటున్న it. విధానంగా మనము అనాలంతే. Paul is saying we ఇక should say మీదట that's it. బ్రతికేది నేను కాదు. He's no more you ఆ left. షిమ్మి చనిపోయాడమ్మా. That Shimei ఆ died. టెన్షన్ పడే షిమ్మి చనిపోయాడు. The Shimei that goes ఆ through బూతులు tension మాట్లాడే died. షిమ్మి చనిపోయాడు. The Shimei that talks ఆ abuse తీర్పు words తీర్చే died. షిమ్మి చనిపోయాడు. The judgment of ఆ Shimei సాకులు died. మాట్లాడే షిమ్మి చనిపోయాడు. The Shimei who gives ఆ excuses సనిగే died. గురిగే షిమ్మి చనిపోయాడు. The Shimei that complains ఇక మీదట died. బ్రతికేది క్రీస్తే. It is Christ who lives. అమ్మా గట్టి చప్పట్లు కొడదాం. Put your hands ఏం louder. ఆత్మీయంగా చనిపోతున్నామా ఏంది? Are we dead నాకు spiritually? చాలా ఏమంటారు ఆత్మలో ఏమంటారు దాని ఉద్రేకం అంటారు ఏమో తెలియదు. హల్లెలూయా. రోషము చాలా ఎక్కువ. I am very zealous in the ఆత్మలో spirit. రోషం ఉన్నవాడు శరీరాన్ని చూస్తే బస్తీమే సవాల్ అంటాడు, కొట్టుకుందామా అంటాడు. శరీరానికి ఆత్మకు పడదు. There will be always a battle between the flesh హల్లెలూయా. and spirit. శరీరానికి జీవము చూస్తే చిరాకు. And the flesh gets irritated when it sees life. జీవానికి పరిశుద్ధాత్మకి చనిపోయింది చూస్తే చిరాకు. And to the life and the Holy Spirit, if they see ఇదే that నడుస్తుంటాయి క్రైస్తవ irritated. సమాజంలో. And the same goes on in the Christian మొత్తం community. మీటింగ్ అయిపోయినాక రెండు రకాలు వెళ్తారు బయటికి. After the end time meeting, two types of people go out. ఒక్కళ్ళు ఏమంటారు అంటే ఎందుకు అంత అరుస్తారో అర్థం కాదంట. One kind of people say that why పాస్టర్ they అరిసి scream అరిసి so much. అరిసి అరిసి తిక్కలేపేసారు. టెన్షన్ జండు బాంబు పెట్టుకోవాలి ఇప్పుడు అంటాడు. Why they scream so much? The pastor screams so much, so much, so అంటే much. and they శరీరంతో give us headache. నింపబడిన వాళ్ళు వీళ్ళు. These are people of flesh. బండరాళ్ళు. They are stones. ఏం చెప్పినా కదలరు. They will not ఏం move. తలకు ఎక్కదు. Nothing goes into the head. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకో రకం ఎట్లుంటుంది అంటే Another type is మా రకము. our type. ఈ బండరాలు కదలరా. Are మేము ఇంత అరిసిన వాళ్ళకి ఇట్లే ఉంటారు ఏంది? they the stones? Doesn't ఇది they move? శరీరం ఆత్మకు పోరాటం. This is the battle between the spirit. హల్లెలూయా. Hallelujah. మనం ఏం సంబంధం చెప్దాం? మనం శరీర సంబంధం ఆత్మ సంబంధమా? Which category do we belong to? Are we people of flesh or spirit? హల్లెలూయా. Hallelujah. ఆత్మ సంబంధమా శరీర సంబంధమా? Are we the people of flesh or the గట్టిగా people of చెప్దాం. spirit? హల్లెలూయా. Hallelujah. నేను ఆత్మ సంబంధుడై ఉన్నాను. I am the person హల్లెలూయా. of spirit. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గడిచిన హల్లెలూయా లాస్ట్ టైం ఎప్పుడైతే నాకు గుర్తులేదు ఏ మీటింగ్ కానీ ఇక్కడ నుండే చెప్పాను. I don't remember which meeting, but from here I said మన పోరాటము our battle హిందూ ముస్లిం తో కాదు. is not with Hindus and Muslims. హల్లెలూయా. Hallelujah. మన పోరాటము Our battle. హల్లెలూయా Hallelujah. వాళ్ళు వీళ్ళతో కాదు. It is not with that person or this శరీరంతో person. కానే కాదు. It is not with the flesh of body at హల్లెలూయా. all. Hallelujah. ఇది వాక్యం బానే వింటాం కానీ గొడవ మాత్రం శరీరాలతో పెట్టుకుంటాం. అవునా కదా? We will listen to the word very nicely, but we fight with the people. అవునా కదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. భలే కంఠస్థ పెట్టుకుంటాం కానీ పోరాటం మాత్రం శరీరాలతోనే చేస్తాం. We memorize nicely, but we fight with the fleshly people. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు దాకా శరీరంలో పోరాడుతుంటామో Remember this thing, as long as you fight in the flesh, పరిశుద్ధాత్మ కాదు కదా దురాత్మ కూడా మనం పట్టించుకోదు. leave about
about Holy Spirit, but even the evil spirit will not care about you. వీలే కొట్టుకొని వస్తారు, వీళ్ళ మీద మనం ఎందుకులే, మనం వేరే చూసుకుందామని వెళ్ళిపోతాయి దురాత్మలు కూడా. They're fighting among themselves, and why should we interfere? Let's go and look for somebody else. హల్లెలూయా. Hallelujah. మీ నిజమైన ఆత్మీయ పోరాటం ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? మీ నిజమైన క్రీస్తుతో ఆత్మీయ ప్రయాణం మొదలవుతుంది చూడండి, అప్పుడు నిజమైన ఆత్మీయ పోరాటం మొదలవుతుంది. Your real spiritual war starts హల్లెలూయా. when your real అవునా కాదా? journey starts with మీరే Christ. మనమే చెప్పాము ఎన్నోసార్లు అలాంటి సాక్ష్యం. Many times we testified హల్లెలూయా. ఏందో those అన్న things. హల్లెలూయా, ఆల్ నైట్ ప్రేయర్ అన్నంబడే రోగాలు వచ్చేస్తాయి. As soon as you say all night prayer, some హల్లెలూయా. kind of sickness comes. ఉపవాస మీటింగ్లు ఉపవాస కూడికలు అన్నంబడే మొదలైపోతాయి అన్న అన్ని. As soon as you say fasting అక్కడ prayers, నిజమైన everything పోరాటం. starts. That హల్లెలూయా. is the real war. హల్లెలూయా. లాస్ట్ టైం పరిశుద్ధాత్మ చెప్పాడు. Last time Holy Spirit God ఎంతమంది said. గుర్తుంది? How many of you remember? ఈ మాట చెప్తే గుర్తొస్తుందేమో. If I say this word, you will చింతమణి remember. అన్నాను, గుర్తుందా? I said Chintamani. చింతమణి అని చెప్పాను. హల్లెలూయా. I said Chintamani. హల్లెలూయా. Hallelujah. అంటే మనీ మీద ధ్యానము, డబ్బు మీద ధ్యానం ఉన్న వాళ్ళకు ఎల్లప్పుడూ చింత ఉంటది. Those who focus on money always will always worry. ఇంకా అద్భుతం ఏంటంటే చింత చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. Another thing is those who worry, they don't have money. అర్థమవుతుందా? I want హల్లెలూయా. Hallelujah. ఇది డబ్బు గురించి చింతమని. హల్లెలూయా. This is about money. అందుకే The war- యేసయ్య 100 సార్లు చెప్పాడేమో. That's why Jesus said 100 times. హల్లెలూయా. Hallelujah. కలవర పడకుడి, Do not be కలవర troubled. పడకుడి, Do not be troubled. రేపటి గురించి ఆలోచించకుడి. Do not think about tomorrow. రేపటి గురించి ఆలోచించి టెన్షన్ చింతలు పడకండి. Don't think about tomorrow and get హల్లెలూయా. worried. Hallelujah. ఇదే పోరాటము. This is the war. నేడే రక్షణ దినం అంటాడు. Today is the day of salvation. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు? While he's speaking, what is he రేపటి saying? గురించి ఆలోచించకండి, Don't think about tomorrow. కానీ ఏం చేయాలంటే మనము But what do we have to ఆయన do? నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం ఒక్కటే మన బాధ్యత. Our responsibility is only మనం one. We should నిజమైన seek his kingdom and క్రైస్తవులం his అయితే మనకు righteousness. ఒకటే బాధ్యత, If we are real Christians, we have only one work to ఒకటే do. బాధ్యత. Only one లేచినప్పటి responsibility. నుండి పడుకున్నంత వరకు From the time we wake up till the time ఆయన we sleep, నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. you should seek his kingdom and his క్రైస్తవులు అది righteousness. చేయట్లేదమ్మా ఈ రోజుల్లో. Christians are not doing it today. అదొక్కటే వదిలేసి They leave that only one 24 thing. గంటలు చింత చింత చింత. అవునా 24 కదా? hours worry, దేని worry, గురించి worry. చింత? Worrying about what? మనీ గురించి చింత. Worrying about money. అందుకే చింతమని అన్నాను. That's why I said Chintamani. హల్లెలూయా. Hallelujah. కానీ అది దురాత్మ పెడుతున్న ఒక ట్రాప్, But that is a trap అదొక by వల. హల్లెలూయా. by the devil. అలాంటి వాళ్ళు Such ఆత్మ people సంబంధులు కాదు అని బైబిల్ చెప్తున్నది. are not of the spirit. చింతించేవారు Those who worry పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న వాళ్ళు కాదు. are not being led by the Holy అమ్మా, ఇది Spirit. భయపెట్టాల మనల్కు. This should scare us. ఇది మనకి ఇప్పుడు ఈ వాక్యం వస్తున్నప్పుడు మనకు ఆలోచించాలా. దురాత్మ చాలా భయంకరమైనది. The devil is very dangerous. విన్నట్టే వింటుంటాం, తలకేమెక్కదు. It seems like you're listening, but nothing ఆత్మ goes in your head. విషయాలు శరీరానికి వ్యర్థము అని బైబిల్ చదువుతుంది. The things of the spirit are foolishness to the హల్లెలూయా. flesh. Hallelujah. అది మర్మమై ఉన్నాయి. The mystery. మన పోరాటం చెప్పండి ఏంది? What is our war? Tell me. Do not entangle yourself in the wrong battles. తప్పు పోరాటాల్లో మీరు ఇరుక్కోకండి. మీకు సంబంధం లేని పోరాటం పోరాడితే ఏం ఫలం అమ్మా? What is the result if you fight the battles that doesn't relate to you? హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది క్రైస్తవులు ఈ రోజుల్లో Many Christians today, సంబంధం లేని పోరాటంలో జీవితం అంతా గడిపేస్తున్నారు. they're spending their whole lives in the battle అవునా that కాదా? doesn't relate to them. అదే సైతాను వల. That is a trap of the devil. వాడేసే వల అదే. That is a అది trap మీకు of devil. సంబంధమే లేదా అది? It is not related to you at all. అయితే బైబిల్ ఏమంటున్నది? What is the Bible saying? ఏందా పోరాటము? What is this battle? ఏ పోరాటమైనా శరీరము, రక్తము, మాంసంలో ఉంటే అది మన పోరాటం కాదు. Any war that is in the flesh, that is in the క్రైస్తవుడా that is not a వింటున్నావా? war. Christian, are you listening? క్రైస్తవుడా వింటున్నావా? Christian, are you listening? ఏ పోరాటమైనా Any war, రక్తము లేదా మాంసంకు సంబంధం అయితే if it is related to flesh and blood, అది మన పోరాటము కాదు. that is not a war. ఒక్కసారి ఆలోచిద్దాం. Let's think once. మన పోరాటాలు దేంట్లో ఉన్నాయి? Where are our wars? ఒక్కసారి ఆలోచిద్దాం. Think once. దేని గురించి మనం ఆలోచిస్తున్నాం? But what are we thinking? మన రోజులంతా దేని గురించి ఆలోచించి What are we వెళ్ళిపోతున్నాం? thinking about throughout the day? ఆలోచిద్దామమ్మా. Think once. హల్లెలూయా. Hallelujah. అదే కదా, రక్త మాంసమే కదా. It's flesh and blood, right? హల్లెలూయా. Hallelujah. అవునా కదా? రక్త Yes or no? మాంసం అంటే ఉట్టి నేను రిలేటివ్స్ బంధువులు అంటలేను. I'm not talking just about the relatives and బీపీ ప్రాబ్లమ్స్. BP problem. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఉంది కదా అక్కడ. అది మనకు సంబంధించిన పోరాటమే కాదు. That is not the battle ప్లీజ్ related to ప్లీజ్ us at 2 all. నిమిషాలు నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా కానీ ఇప్పుడు ఆగి ఒక్కసారి ఆలోచిద్దాం. Let us stop here once and think. మనకు సంబంధం లేని పోరాటం. The battles that doesn't belong to us. ఒక అనుకుందాము, మనకి గట్టిగా మన చరణ్ గట్టిగా ఉన్నాడు, యవనస్తుడా. హల్లెలూయా. అనుకుందాం మనకి ఏంది స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. Think that Sharon likes sports so much. అథ్లెటిక్స్, క్రీడలు, రన్నింగ్ రేస్. పరుగు పందెం. వాడికి వాని ఆశ ఏంటంటే నేను ఒలింపిక్స్ లో
ఉరకాల. His desire is to run in Olympics. హల్లెలూయా. Hallelujah. ఇందాకనే కుమార్తెతో మాట్లాడుతూ అంటున్నాను హల్లెలూయా. Just now while talking to the daughter, I was Hallelujah. saying, hallelujah. ఒక అథ్లీట్ ఒక క్రీడాకారుడు, హల్లెలూయా, hallelujah. if he has to be an athlete, his lifestyle will be very different from normal people. ఒక వ్యక్తి క్రీడాకారునిగా ఉండాలంటే సామాన్యుల కంటే తన జీవిత విధానం చాలా భిన్నంగా వేరుగా ఉంటుంది. అవునా కదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. ఒక అథ్లీట్ అంటే ఎలా ఉండాలి? How should be an ఎట్లా పడితే అట్లా athlete? తినొచ్చా బిర్యానీలు? Can he eat biryani as he likes? చెప్పండి అమ్మా, చెప్పండి. Tell me. రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానా? Or am I giving a wrong హల్లెలూయా. example? ఎలా ఉండాలి అమ్మా ఒలింపిక్స్ లో ఉరకాలని అంటే ఎట్లు కాలు ఎలా ఉండాలి? If you have to run in Olympics, how should your legs be? హల్లెలూయా. Hallelujah. లేడీ కాల వలె ఉండాలి. It should be like the legs of the deer. హల్లెలూయా. Hallelujah. అవునా కదా? Hallelujah. ఎలా ఉండాలి ఆయన జీవిత విధానం? How should be his lifestyle? చెప్పండి అమ్మా. Tell me. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు లేవచ్చా? Can he rise up anytime he wants? ఎవ్వరు లేనప్పుడు టైంలో లేవాలి. When nobody wakes up, then he should wake up. హల్లెలూయా. ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు ఉరకాలి. He should run so many kilometers every day. హల్లెలూయా. Hallelujah. ఆయన శరీరం గురించి, ఆయన నరాల గురించి, ఆయన ఎముకల గురించి, అన్నిటి గురించి ఆయనకు అవగాహన ఉండాలి. He should be aware of his body, his nerves, హల్లెలూయా. his muscles and bones, హల్లెలూయా. everything. ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏమి తాగాలో, ఎప్పుడు తాగాలో అన్ని జ్ఞానం ఉండాలి. He should have the knowledge of what to eat, what not to eat, when to eat, అవునా కదా? what to drink, everything. ఆయనకు ఒక నడిపించే కోచ్ ఉండాలి. He should have a coach who leads him. అవునా కదా? కోచ్ లేకుండా ఏం చేయలేము. Without coach, we cannot do anything. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దానికి సమర్పించుకోవాలనే జీవితాన్ని. He should surrender his life to అవునా that. కదా? Yes or no? అంత ఉండి ఒక 10 రోజులు చేస్తే అయిపోతావు, ఒలింపిక్ వెళ్ళిపోతావా? Having all this, if you do it only for 10 days, you go హల్లెలూయా. to Olympics. మొత్తం జీవితం అంతా దానికి నువ్వు సమర్పిస్తే If you surrender all your life to it, ఒక్క ఛాన్స్ దొరుకుతుంది. you get one chance. హల్లెలూయా. Hallelujah. చిన్నప్పటి నుండి ప్రయత్నం చేసి స్కూల్ కాలేజీలు అన్ని చేసుకుంటే ఒక స్థాయి వచ్చినప్పుడు, ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక తరుణం దొరుకుతుంది. From your childhood, if you try and try and try, హల్లెలూయా. when a certain time comes, then ఎన్ని you'll get a chance. కాంపిటీషన్లు అయినా గెలిచి ఉండాలి. He should win so many competitions. ఒలింపిక్స్ దాకా వెళ్ళాలంటే ఒక ఇంత పెద్ద బిల్డింగ్లు అంతా అన్ని మెడల్స్ ఉండాలి. To go till Olympics, you ఇవి should have so గెలిచి many అవి medals గెలిచి which fills the whole building. మొత్తము హల్లెలూయా Hallelujah. అనుకుందాం. అవన్నీ చేసి హల్లెలూయా చరణ్ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడ? ఒలింపిక్స్ కి. Let's think that Charan did all this and went to Olympics. హల్లెలూయా. ఏం చేశాడు అక్కడ వెళ్ళి? What did he do there? ఏ రేస్ లో ఉరకాలో అది కాకుండా పక్కల స్టేడియం లో ఉరకాడంట. The race which was supposed to run, leaving that, he was running in the next stadium. ఎక్కడైతే ఉరకాలో Where he had to run, అది వదిలేసి he left that టెన్షన్ లో పడి in tension. ఇంకెక్కడ పోయి ఉరికాడంట సారు. He went somewhere else and he was running there. దొరుకుతుందా మెడల్? Will he get a medal? చెప్పండి ఆయన, దొరుకుతుందా? Tell me, will he get a medal? గెలిచినా దొరుకుతుందా? Even if he wins, will చెప్పండి. he get a medal? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన జీవితం అంతా స్టోరీ ఇదే. This is the story of a whole life. హల్లెలూయా. Hallelujah. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. We don't know why we are living. హల్లెలూయా. Hallelujah. ఎలా బ్రతకాలో తెలియదు. We don't know how to live. హల్లెలూయా. Hallelujah. ఏం పోరాటంలో తెలియదు. We don't know what is our war. పేరుకు మాత్రం బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాం ఎన్నో సంవత్సరాల నుండి. Only for name's sake we are having Bibles and ప్రార్థనలు we are roaming చేపించుకుంటున్నాం, ఎందుకో తెలియదు. around. We are getting prayed, we don't know why. అభిషేకం అంటాము, దైవజనులు అభిషేకం ఇస్తే అభిషేకం అర్థం కాదు, తైలం అంటే అర్థం కాదు We మనకు. say anointing, but when the man of God gives anointing, we don't know anointing. We don't హల్లెలూయా. know about oil. మళ్ళీ ఎల్లప్పుడు జీవితం ఒక్కటే ఉంటది. But all our lives only one అయ్యా thing. నా జీవితం మారతలేదే, Ayya, my life is not అయ్యో నా changing. జీవితంలో ఎదుగుదల లేదు కదా, There is no growth in my life. ఇదేంది నా జీవితము. Why my life ఈ is like రోజు this? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. Today Holy Spirit God is talking. హల్లెలూయా. Hallelujah. మీకు సంబంధం లేని పోరాటంలో మీ శరీరం అంతా, మీ జ్ఞానము, మీ బలము అంత వ్యర్థమైపోయింది. Your body, your strength, your knowledge, everything is going in vain. ఎంతమందికి In the అర్థమవుతుంది? battle that హల్లెలూయా. doesn't belong to ఈ you. మనుషులు మాట్లాడుతున్న మాటలు కాదండి. A man is not speaking these words. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే Today if Holy Spirit God is దాని speaking అర్థం again, ఒక్కటే. it is only ఈ one. రోజు నువ్వు మళ్ళీ తీర్మానం తీసుకుంటే, Today if you take ఈ రోజు another నువ్వు అర్థం చేసుకుని దేవుని వాక్యానికి లోపడితే if you understand today and surrender నీకు to His ఇంకో word, తరుణం దేవుడు ఇవ్వబోతున్నాడు. God is going to give you హల్లెలూయా. another chance. దాన్నే కృప అంటాము, that is called grace. దాన్నే కృప కనికరం అంటాము. That is called grace. ఆయన and మరొక compassion. తరుణం మనకి ఇవ్వబోతున్నాడు అమ్మా. He's going to give another chance to ఆశగల us. ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. God will satisfy your ఆశగల heart that ప్రాణాన్ని desires. దేవుడు తృప్తిపరచబోతున్నాడు. God will satisfy your క్రైస్తవుడు life that అంటే desires. ఎలా ఉండాలి? How should be a Christian? క్రీస్తుని హల్లెలూయా వెంబడించేవాడు ఎలా ఉండాలి? How should be the person who follows Christ? హల్లెలూయా. Hallelujah. అన్నిటిలో తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. He should be the head in everything. హల్లెలూయా. Hallelujah. అదే ఆయన ఆశ ఉన్నది. That is his desire. నీవు మాట్లాడితే జ్ఞానము బయటికి రావాలి. When you speak, wisdom should నీవు come out. నడుస్తే మహిమ కనబడాలి. When you walk, glory should be seen. హల్లెలూయా. Hallelujah. దేవుని కుమారులలా ఉండాలి. Like that should be the sons of యేసుతో God. నడిచిన హల్లెలూయా 12 మంది శిష్యులు, The 12 disciples who walk with వాళ్ళ Jesus. గురించి సాక్ష్యాలు వినండి. Listen to the వాళ్ళు testimonies. అంటున్నారు, Yes, yes. వీళ్ళు భూలోకాన్ని పై కింద చేసిన వాళ్ళు. They are the ones who take అమ్మా ఉందా turn the మనకు world అలాంటి upside సాక్ష్యము? down. Do you have such అన్నా testimony? మనకుందా అలాంటి సాక్ష్యము? Brother, do you have such testimony?
Amen. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు నడిస్తే When they walk, వాళ్ళు అంటున్నారు they say, వీళ్ళు క్రీస్తుతో నడిచిన వాళ్ళు. they walked with Christ. హల్లెలూయా. Hallelujah. అమ్మా అలా మన జీవితం మారాలా? Our life should change like అలాంటి that. అలా మన జీవితము మారాలా? హల్లెలూయా. should change like that. సో మన పోరాటం ఏమై ఉండాలి? So what should be our war? ఎందుకు మన దేవుడు పిలిచాడు? Why did God call మన me? పోరాటము Our war ఆత్మీయ పోరాటం అయి is ఉన్నది. a spiritual war. అందుకే దేవుడు అంటున్నాడు That's why God is saying, మన జీవిత విధానం our lifestyle, ఎలా ఉండాలి అని అంటే how should it be? ఎల్లప్పుడూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా. It should always seek His kingdom and His righteousness. యెహోషువకి ఏమంటున్నాడు దేవుడు? What God is saying to Joshua. హల్లెలూయా. Hallelujah. మొదటి అధ్యాయం యెహోషువ మొదటి అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? In Joshua chapter 1 verse 8, what is He saying? చదువు, ఎవరైనా చదవండి. Let's హల్లెలూయా. read, hallelujah. ఈ రిబా ధర్మశాస్త్ర గ్రంథమును ఆ. నీవు బోధింపక ఆ. తప్పిపోకూడదు. ఆ. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు ఆ. నీవు జాగ్రత్త పడునట్లు ఆ. దివారాత్రము దాన్ని ధ్యానించని చెప్పండి అమ్మా ఏమంటున్నాడు? వాట్ ఇస్ హి సేయింగ్? ఆదివారం సోమవారం సండే మండే. చదవండి అమ్మా మీ బైబిల్ ఏమని రాయబడ్డది? రీడ్ యువర్ బైబిల్. వాట్ ఇస్ రిటన్? ఏం చేయాలంటే యెహోషువ? వాట్ జాషువా షుడ్ డు? యెహోషువ అంటే మనలాంటి యెహోషువ కాదండి. Joshua, is he not like a person? హల్లెలూయా. He's not a person like us. అద్భుతాలు చేసిన వాడు. He did miracles. హల్లెలూయా. Hallelujah. యెరికో గోడలను కూల్చిన వాడు. He broke the walls of సూర్య Jericho. చంద్రాలను హల్లెలూయా ఆపినవాడు. He stopped the sun and the moon. అద్భుతమైన దైవజనుడు. A wonderful man of God. హల్లెలూయా. Hallelujah. ఆయనకి ఏందండి పునాది? What is his ఆయనకి foundation? ఏందండి దేవుని వాక్యం ఏమని బోధించాడు? What దేవుడు did God ఏమని teach him? మాట్లాడాడు ఆయనతో? What did God say him? ఏం చేయాలంటమ్మా? What should he do? చదువు. దివా రాత్రులు. దాని ధ్యానించిన ఎడల. దివా రాత్రులు నువ్వు దాన్ని ధ్యానించిన ఎడల. ధ్యానించాల. ఎందుకు కొంతమంది అంటారు నేను వాళ్ళే ధ్యానించాను సారు. Few people say that I meditated so ధ్యానించి well. ధ్యానించి బైబిలే కరిగిపోయింది అంటున్నారు కొంతమంది. I meditated and meditated అంత so గణం that చదివాం the మేము బైబిల్. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి. What is he saying? Listen carefully. దివా రాత్రులు ధ్యానించాలి. కానీ ఎందుకు? Day and night you have to meditate, but why? తెలుగులో దానికి రివర్స్ గా రాసింది, ఇంగ్లీష్ లో స్ట్రేట్ గా రాసింది. తెలుగులో రివర్స్. దాని ముందు ఏం రాయబడ్డది? దాని ప్రకారము. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము. అన్నిటి ప్రకారము చేయుటకు. చెయ్యుటకు. హల్లెలూయా. Hallelujah. చెయ్యుటకు. To do. ఎందుకు ధ్యానించాలి? Why do you have to meditate? చేయడానికి ధ్యానించాలి. To do you have to meditate. ఏదో గర్వం పెంచుకోవడానికి కాదు ధ్యానించేది. Not to boast. హల్లెలూయా. Hallelujah. ఎందుకు దైవ సంఘానికి ఎందుకు రావాలి? Why should come to the church? ఎందుకు రావాలమ్మా? Why do you have to ఏదైనా come? చేయడానికి రావాలి. To do something. మనం ఎందుకు వస్తామండి? Why do we come? మనం ఎందుకు వస్తాం? Why do we come? హల్లెలూయా. Hallelujah. అటెండెన్స్ పెట్టుకోవడానికి. To give attendance we come. నేను విన్న వాక్యము I heard the word. వింటే ఏమొస్తది? What do you get when you hear? విశ్వాసం వస్తది. You get faith. కానీ క్రియ లేని విశ్వాసము మృతము. But the faith without works is dead. అవునా కదా? Yes or no? కొంతమంది విశ్వాసంలో బలైపోతున్న క్రియలు లేవు. Few people are dying in faith. They don't have కానీ works. మనకైతే ధ్యానించడమే లేదే. But we don't even అవునా కదా? meditate. కరెక్టా కదా చెప్పండి. Yes or no? Tell me. అడగమంటారు ఒక్కొక్కరు ఎంతమంది దివారాత్రులు ధ్యానిస్తున్నారు? Shall I ask you how many of అమ్మా you దేవుని meditate వాక్యంతో at night? ఆడుకోలేము మనము. We cannot play with the word of ఆయన God. ఏమంటలేడు ఇన్ని గంటలు పనులు చేసుకోర్రి, ఇన్ని గంటలు అది చేసుకోండి, ఇన్ని గంటలు ఇచ్చేద్దాం అంటలేడు. He's not saying do this work that many hours. దివారాత్రమును ధ్యానించాలి. Day and night you have to ఎందుకు meditate. ధ్యానించాలి? Why do you have to meditate? నీ ధ్యానంలో ఏదైతే నువ్వు ధ్యానించావో దాని ప్రకారం అన్నిటిని నువ్వు చేయాలి. According to your meditation you have to do in everything. అప్పుడు ఏమైతుందంట? What happens then? ఏమని రాయబడ్డది? నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఆ. నీ మార్గమును నీ మార్గములో వర్ధిల్ల చేసుకొని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అబ్బా నేను వర్ధిల్ల నేను కాదు నేను వర్ధిల్ల చేసేది. I am not the one who will prosper you. ఇదే ఒక తప్పు బోధ. This is a wrong teaching. హల్లెలూయా. Hallelujah. పాస్టర్ అయ్యా ఇట్లా టచ్ అంటే నా లైఫ్ టచ్. If pastor sister does touch my life, హల్లెలూయా. I touch. నేను ఎన్నోసార్లు చెప్పాను మీడికెళ్ళి. I said so many times హల్లెలూయా. from here. హల్లెలూయా. Hallelujah. ఎవరిపైన అభిషేకం పని చేస్తది? Upon whom does the anointing works? అభిషేకం ఏం చేస్తదమ్మా? What will the anointing do? హల్లెలూయా. Hallelujah. ఏం చేస్తుంది చెప్పండి? What does he do? ఈ రోజు మా కుమార్తె మా ఒక అన్నతో మాట్లాడుతుండే అమెరికాలో. Today my daughter was talking to my brother in America. నేను బైక్ లో వస్తున్నా అమెరికా అని చెప్పింది సమర్పణ.
She said that I'm coming to America in bike. బైక్ లో వస్తున్నా అన్నది. She said I'm coming in bike. ఆయన అమ్మో నిజంగానా అన్నాడు. They said, oh really? మళ్ళీ మీకు అప్పుడే జ్ఞానం వచ్చి నేను బైక్ లో వస్తే ఎన్ని రోజులు 2 days లో రావచ్చా అన్నది మ్యాగీ సమర్పణ. Then Samarpana said that can I come in 2 days to America if I come on bike? కాదు బేటా బైక్ లో వస్తే నెల పడుతుంది అన్నాడు. Then but my brother said that it takes 1 month if you come on bike. ఓ నేను ప్లేన్ లో వస్తే అన్నది. Then she asked if I come in plane. ప్లేన్ లో వస్తే 1 day లో నువ్వు వచ్చేస్తావు బేటా. Then he said that if you అయితే నేను ప్లేన్ తో వస్తా అన్నది. Then she said that I'll come in plane. అభిషేకమే ఆ ప్లేను. The anointing is that plane. హల్లెలూయా. Hallelujah. నీ జీవితాంతం చేస్తే ఆఖరికి నువ్వు చేరుకునే స్థానానికి అభిషేకం నిన్ను హల్లెలూయా ఏమంటారు ఫైటర్ జెట్ వల్ల తీసుకెళ్ళిపోతుంది. దావీదు రాజు అవ్వాలి. The David should become king. హల్లెలూయా. Hallelujah. కానీ ఆయన స్వబుద్ధి ఆయన జ్ఞానంతో ఆయన చేస్తే కాదు. But it doesn't happen if it అందుకే సమూయేలుని దేవుడు పంపించాడు ఆయన అభిషేకించమని. That's why God sent Samuel to anoint him. సౌలును కూడా దేవుడు అభిషేకించి అదే అన్నాడు. God anointed నువ్వు Saul and అభిషేకం said the same పొందుకున్నప్పుడే thing. As soon as you నీ receive anointing, పైన హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. the Holy Spirit God will come upon you. ఏదైతే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జరగాలో అది 2-3 సంవత్సరాల్లో జరిగిపోతుంది. What takes hundreds and thousands of years to happen, it will happen in 1-2 days. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. I understand. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ అందరి మీద అభిషేకం పని చేస్తదా? But does anointing work on చేయదు. everyone? No. ఎవరి మీద చేస్తది? Upon whom does it ఇక్కడ work? చదివినాం చూడండి వారిపైన We read about ఎవరైతే the people here, upon దివారాత్రులు them ధ్యానిస్తారో those who meditate day and night. ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో Those who meditate day and ఎవరైతే దివారాత్రులు ధ్యానించి దాంట్లో ఉన్న వాటి ప్రతి ఒక్క దానిని చేస్తారో Those who meditate day and night and does it. వారి పైన అభిషేకం వచ్చినప్పుడు Upon them when the anointing వాళ్ళు మారిపోతారు. They will transform. వారి రూపము మారిపోతది. Their form will change. రూపాంతరము జరుగుతది. transformation happens. హల్లెలూయా. Hallelujah. ఏలియాకు ఎంతో మంది ఉన్నారు శిష్యులు. Elijah has so many disciples. ఒక్కడే మారాడు. Only one person ఒక్కడే transformed. మారాడు. Only one person హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమైంది? ఎందుకు? What happened? Why? ఎలీషా దివారాత్రులు ఆయన వెంబడించేవాడు. Elisha followed him day and ఎలీషా night. దివారాత్రులు ధ్యానించేవాడు. Elisha meditated day and night. ఎలీషా హల్లెలూయా అనే తండ్రి మార్గంలో నడుస్తున్నవాడు. Elisha is walking in the way of ఆయన his ఎడమకు father. కుడికి తిరిగిన వాడు కాదు. He is not turning to left or ఆఖరి right. వరకు నడిచిన వాడు. He is walking after the దేవుని Father. వాక్యము నిన్న నేడు నిరంతరం ఒకటే కుమారుడా కుమార్తె. The word of God is saying yesterday to and forever, son and daughter. అయితే ఏమంటున్నాడు అక్కడ? What is he saying here? ఇలా చేసిన వాడు, The one who does ఇలా like this. ధ్యానించిన వాడు, The one who meditates ఇలాంటి like this. జీవిత విధానము దివారాత్రులు కలిగిన వాడు The one who has his lifestyle day and ఎప్పుడైతే night. ఆయన అభిషేకం దిగి వస్తాదో When his anointing comes ఒక down, అద్భుతం జరుగుతుందండి. one miracle ఆ will అద్భుతం happen. ఏందంట? What is that miracle? నీ మార్గము నీవే వర్ధిల్ల చేసుకుంటావు. You will make your own ways. హల్లెలూయా. Hallelujah. నీ మార్గము నీవే వర్ధిల్ల You చేసుకుంటావు. will make your own ways prosperous. You will make your own way prosperous. నీ మార్గం నీవే వర్ధిల్ల చేసుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నది? How many of you understand my voice? అందుకే క్రీస్తులో That's why ఏ Christ, మనిషికి ఘనత లేదండి. there's no క్రీస్తుకే ఘనత ఉంది. there's no glory to any man but ఎందుకంటే only to the క్రీస్తే Christ. ఇది చేయగలుగుతాడు. Because only Christ can do this. ఏ దేవుడు దేవతలు చేయలేరు. No God or goddess can do this. వాళ్ళందరూ ఏమంటారంటే They all say, నీవు నన్ను మొక్కుతనే నిన్ను దీవిస్తా, if you bow down to me, I నీవు will నన్ను bless you. మొక్కుతనే నిన్ను కాపాడుతా, If you bow down to me, నీవు I will చేస్తేనే చేస్తా. If you do, I will అంటే do to నా you. ద్వారానే నీవు దీవించబడతావు. Only through me నా you will be ద్వారానే. blessed. Through me కానీ నా only. క్రీస్తు ఒక్కడేమంటాడు But తెలుసా? only my Christ, he నీ says that. మార్గం నీవే కుమారుడా My సరళపరచుకుంటా. son, you will make your నాకు own ways అబ్బా prosperous. ఎంత ఆనందం. మన ఏ దేవుడు అనలేడమ్మా. No God can say this. ఒక నిజమైన దేవుడే మాట అన్నాడు. Only the true God can యేసయ్య say. ఏమంటాడు తెలుసా శిష్యులను You చూసి? know what the Jesus is వేరులందరూ saying to his disciples? పరిసయ్యులు ఈ సదుకీయులు వీళ్ళందరూ ఉన్నారే, The Pharisees and the వీళ్ళంతా Sadducees, గర్విష్ఠులు. they're all prideful అందుకే people. దేవుడు హల్లెలూయా బట్టలు ఉతికినది ఉతుకుతాడు వాళ్ళని యేసయ్య. That's why Jesus washes them. He హల్లెలూయా. washes clothes. హల్లెలూయా. Hallelujah. మీరు ఏమంటారు? మీరు వేషధారణ అంటారా? ఏమంటారు? హిపోక్రైట్స్, వేషధారకులు. You are hypocrites. హల్లెలూయా. Hallelujah. సున్నం కొట్టిన సమాధులు మీరు. Your whitewashed tombs. ఎందుకు అట్లా అంటున్నాడు? Why does he అక్కడ say అంటాడు, that? He said ఎందుకంటే that because మీకు సమాజంలో ప్రజలు అబ్బా సారు అనాలి. because people should bow down to you saying sir in the హల్లెలూయా. society. మీకు సంఘాలలో స్పెషల్ గా మీరు పెట్టి కూర్చోవాలి. You should get special మీకు position to హల్లెలూయా sit in ఆనర్లు churches. ఇవ్వాలి. You want honor. హల్లెలూయా. Hallelujah. కానీ క్రీస్తు వైపు ఎవరు నడపట్లేదు. But nobody is leading people to మీరేమంటారు Christ. అంటే మేమే హల్లెలూయా మధ్యవర్తులము. You are saying that you only are the మేమే mediators. మధ్యవర్తులము. We only are the తెలుగు mediators. కరెక్ట్ వస్తలేదు కానీ
యేసే చెప్తున్న మాటలు అవి వాళ్ళకు. Those are the words of Jesus to మీరు the people. మార్కెట్ లో నడుస్తే అందరు మీకు సలాం కొట్టాలి. If you walk in market, people should bow down to you. ఇదే మీ క్రైస్తవ జీవితము. This is your Christian life. దీనికోసమే మీకు డిగ్రీలు కావాలి. Only for this you want degree. దీనికోసమే మీకు డాక్టర్లని పేర్లు పెట్టాలి. Only for this you want the name as doctor. అర్థమవుతుందా? Are you understanding? అంటే నేను లేకపోతే మీరు లేరు అంటున్నారు మీరు. That means you are saying that without కానీ us you are not యేసయ్య there. ఏమంటారు తెలుసా? You know what Jesus ఆయన said? నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఏమంటారు తెలుసా? Because he's true God, what నా he కుమారులారా, said. My sons, నాకన్నా అధికముగా మీరు చేస్తారండి. you will do things more than I నేను did. చేసిన వాటికన్నా అద్భుతముగా అధికముగా నా కుమారులు My చేస్తారు. sons will do greater things than I ఎందుకంటే did. నా దేవుడు దొంగ కాదు. Because my God is a ఆయన నిజమైన తండ్రి అయి ఉన్నాడు. He is a real father. He is the everlasting father. ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. Hallelujah. ఆయనకు తెలుసు knows. ఆయన మహిమను ఎవడు దోచుకోలేడు. Nobody can steal his ఆయన glory. మహిమ స్వరూపి అయి ఉన్నాడు. He is the king of glory. ఏ మనుష్యుడు ఆయన స్వరూప ఆయన మహిమను దోచుకోలేడండి. No man can steal ఏ his glory. పాస్టర్ దోచుకోలేడు. No pastor ఏ can steal ప్రాఫిట్ it. దోచుకోలేడు. No prophet can steal it. ఆయనకే మహిమ. Glory only to హల్లెలూయా. him. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే ఆయన అంటున్నాడు, That's why I say, నీవు ఇలా నడుస్తే You walk like నీ this. మార్గం నీవే సరళపరచుకుంటా. You will make your own ways prosperous. ఇక్కడ ఒక్కసారి ధ్యానిద్దాం. Let's meditate once here. ఇది This నిజమైన క్రైస్తవ పునాది. is the real foundation of Christianity. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది నిజమైన క్రైస్తవ పునాది. This is the real Christian సో ఇప్పుడు foundation. ఏమంటున్నాడు యోషువకు? Now what is he saying to అప్పుడు నీ Joshua? మార్గం నీవే సరళపరచుకుంటావు. Then you will make your own ways prosperous. అవునా? Yes. ఇప్పుడు నీ మార్గం సరళపరచబడలేదు అనుకుందాం. Now, say that your way is not prosperous now. నీ మార్గము నీ జీవితము నీవే వర్ధిలింప చేసుకుంటావు అంటున్నాడు. He's saying that you will make your own ways prosperous. ఇప్పుడు మన జీవితం వర్ధిల్లలేదంటే దాని అర్థమైంది. If our lives are not prosperous now, what does it mean? దేవుని వాక్య ప్రకారం చూద్దాం. Let's see according to the word of God. నీవు దివారాత్రులు ధ్యానిస్తే, If you meditate day and night దాని ప్రకారము నువ్వు అన్ని చేస్తే, and you do everything according నీ to it, మార్గము నీ జీవితము నీవే వర్ధిలింప చేసుకుంటావు అంటున్నాడు. he's saying that you will make your own life and ways prosperous. మన జీవితం వర్ధిల్తలేదంటే, If our lives are not prosperous, ఇప్పుడు అర్థమైంది, ఎక్కడ అర్థమైంది కదా? what does it mean? You understood, right? ఏం చేస్తున్నట్టు? What are we doing? ఏం చేస్తున్నట్టమ్మా? దివారాత్రులు ధ్యానిస్తలేమే. We are not meditating day and night. ఎవడైతే దివారాత్రులు ధ్యానించాడో Those who doesn't meditate day and night, వాడు దివారాత్రులు చింతిస్తాడు. he will worry day and night. ఇది నిజమండి, ఇది జీవిత విధానము. This is the truth. This is the way of life. దివారాత్రులు ధ్యానం చేయనివాడు దివారాత్రులు చింతిస్తున్నాడని అర్థం. Those who doesn't meditate day and night, he worries day and night. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us examine నేను ourselves. కూడా మనం పరీక్షించుకోవాలి. దేని వాక్యం అంటేనే అది. Even I am in సుత్తె that. లాంటిది అంటారు కదా. We should examine. Hallelujah. Like word of God is like Hallelujah. Atma. Hallelujah. I was talking to a young daughter today ఒక యవన కుమార్తెతో నేను and I gave మాట్లాడుతున్నాను. the simple principle. ఒక సులభమైన ఒక సూత్రమును నేను ఇచ్చాను, నియమాన్ని ఇచ్చాను. ఎలా నేను తెలుసుకోవాలి నేను కరెక్ట్ మార్గంలో ఉన్నానా లేదా? How will I know if I'm in the right way or not? ఇక్కడ అర్థమవుతుంది కదా. Are you understanding? Hallelujah. Hallelujah. If you're worrying day and night, నువ్వు దివారాత్రులు చింతపడుతున్నట్లయితే meaning to say simply that you're not meditating day and night. దాని అర్థం సులభము, నీవు దివారాత్రులు ధ్యానించట్లేదు. Hallelujah. Hallelujah. A meditating person cannot worry. ఒక ధ్యానించే వ్యక్తి చింతపడలేడు. A worrying person cannot meditate. ఒక చింతించే వ్యక్తి ధ్యానించలేడు. Hallelujah. Hallelujah. So one of the young sons was asking me, ఒక యవ్వన కుమారులు నన్ను how do I know అడుగుతున్నారు, I'm in the right track or not? నేను సరైన మార్గంలో ఉన్నాను లేదా నాకు ఎలా తెలుస్తుంది? Hallelujah. Hallelujah. I said on a similar way I said, అదే విధంగా ఇదే simple beta. చాలా సులభం బేట. If the world excites you, ఈ లోకము నిన్ను ఉత్సాహపరుస్తున్నట్లయితే Christ will become boring to you. క్రీస్తు నీకు బోర్ కొడతాడు. If Christ excites you, క్రీస్తు నిన్ను ఉత్సాహపరుస్తున్నట్లయితే the world becomes boring to ఈ you. లోకం నీకు బోర్ కొడుతుంది. Now tell me what is exciting you. ఇప్పుడు చెప్పండి, ఏది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది? అర్థమైందా? Did you understand? Huh? Yes. If the world excites you, ఈ లోకం నిన్ను ఉత్సాహపరుస్తున్నట్లయితే, world is what? లోకం అంటే ఏంటి? Everything other than Christ. క్రీస్తు కాకుండా ఏమున్నది? Everything లోకమే. other than the spirit. ఆత్మ కాకుండా ఏమున్నది? లోకమే. Money, డబ్బు, honey, తే- body, శరీరము, everything else. అన్ని Exciting. ఉత్సాహపరుస్తున్నాయి. Automatically, సహజముగా every spiritual thing becomes boring for you. Christ becomes boring for you. ప్రతి ఆత్మీయ విషయము క్రీస్తు నీకు బోర్ కొడతాడు. Hallelujah. హల్లెలూయా. But what is the sign that you are a son in the realm of the spirit following Christ? కానీ నువ్వు ఆత్మలో ఉన్న కుమారునివి, క్రీస్తుని వెంబడించే కుమారుని అనే సూచన ఏంటి?
ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ బికమ్స్ బోరింగ్ టు యు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు బోర్ కొడుతుంది. హల్లెలూయా. అవునా చెప్పండి. Yes or no, tell me. పౌలే ఉన్నాడు కదా మనకు Paul we మాదిరిగా. have as an example. ఏమంటాడు, ఒకప్పుడు Once upon a time, హోదా, position, బలము, status, strength, స్టేటస్, హల్లెలూయా Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఇవన్నీ నా పవర్, ఇవన్నీ నా శక్తి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఎక్సైటెడ్, మై డిగ్రీస్, నా యొక్క చదువులు. హల్లెలూయా. Hallelujah. ఐ వాంటెడ్ టు బి నంబర్ 1 ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. హల్లెలూయా. Hallelujah. ఎవ్రీవన్ షుడ్ ఫాలో మీ, అందరూ నన్ను వెంబడించాలి. ఎవ్రీవన్ షుడ్ సీ మీ, అందరూ చూడాలి. దట్ ఐ షుడ్ బి ఎవ్రీథింగ్. నేనే సమస్తం అయిపోయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో, But after ఎప్పుడైతే transforming, ఆత్మ పొందుకున్నాడో, when he received the Holy ఎప్పుడైతే Spirit, విధేయత ద్వారా, హల్లెలూయా, ఆయన సాధకము ద్వారా, ఆయన హల్లెలూయా ఏమంటారు మెడిటేషన్ ధ్యానము ద్వారా అన్ని చేసి క్రీస్తు వలె మారిపోతున్నాడు. when he's becoming like Christ, ఏమంటున్నాడు, through meditation, practice and ఒకప్పుడు obedience. ఏదైతే నాకు ఆనందం ఇచ్చిందో, లేదా ఒకప్పుడు నాకు ఇంపార్టెంట్ అనిపించిందో, ఇప్పుడు ఏందంట, పెంటతో సమానము. Once upon a time, what came? హల్లెలూయా. Excitement became like dust and పెంటతో dung. సమానము. It became like నా dung to చదువు, me. ఆ డబ్బు పెంటతో సమానము. My education, my money, ఇప్పుడు like నేను dust to నగ్నంగా me. ఉంటున్నాను కొన్ని రోజుల్లో, Now I am- ఇప్పుడు ఆకలితో ఉంటున్నాను కొన్ని రోజులు. Few days I'm naked, few days ఎక్కడ I'm పోయినా hungry, ప్రజలు hungry now. ఏసు కొడుతున్నారు కొన్ని దగ్గర, Wherever I'm going, few places కొన్ని people దగ్గర are మాత్రం beating me. దేవుడు వచ్చాడు అంటున్నాడు. But in few places people are calling me God. ఇవన్నీ నాకు పెంటతో సమానము. All these are dung to me. ఆయన నాకు ఇవ్వబోతున్న మహిమ ఎదుట, In front of the glory నా that is పైన waiting for ఉన్న me. ముందున్న గురి ఎదుట, In front of the నా God that- క్రీస్తును ధ్యానిస్తున్నప్పుడు, I'm meditating on the ఈ Christ. లోకం ఏదైతే ఒకప్పుడు నాకు గుంజిందో, What pulled me ఈ of లోకం this world, ఏదైతే నన్ను ఒకప్పుడు పట్టుకొని నేనే సమస్తం అన్నదో, what has caught me in ఇప్పుడు the దాని world and said that is పెంటతో everything. సమానము. Now it is all dust and dung. అది పౌలు అంటున్నాడు. That's what Paul is saying. మనమేమంటున్నాం? What are we saying? హల్లెలూయా. Hallelujah. అంతేనా కదా, మనమేమంటున్నాం? What are we saying? పెంటతో సమానమైన జీవితాన్ని మనము, హల్లెలూయా, బంగారం లాగా చూసుకుంటున్నాం. The life that is equal to dung, we are హల్లెలూయా. comparing with the life of gold. హల్లెలూయా. Hallelujah. ఇలా మనం పరీక్షించుకోవాలి. Like this we have to examine We ourselves. have to examine ourselves like this. మనం ఇలాగ పరీక్షించుకోవాలి. Hallelujah. Hallelujah. The true sons always examine themselves. నిజమైన కుమారులు ఎప్పుడు వాళ్ళు పరీక్షించుకుంటారు. Hallelujah. Hallelujah. David says, దావీదు అంటున్నాడు, examine me, O Lord. దేవా నన్ను పరీక్షించు. నన్ను పరీక్షించు నాయనా, Examine నన్ను me. పరీక్షించు నాయనా. Examine నీకు me. అభ్యంతర పరిచేది ఏదైనా నా జీవితంలో ఉంటే దాన్ని తీసివేయ్. If there is anything in my Hallelujah. life, take it away. మన ప్రార్థనలో ఉందా ప్రతిరోజు? Is a prayer like that every day? హల్లెలూయా. Hallelujah. కానీ దేవుడు అదే కోరుకుంటున్నాడు. God desires అదే that one కోరుకుంటున్నాడు. day. He desires that ఈరోజు only. ఎంతమందికి అర్థమైతే చెప్తున్న మాట? How many are understanding my words today? చింతించేవాడు ధ్యానించలేడు, Those who worry cannot meditate. ధ్యానించేవాడు చింతపడలేడు. Those who meditate cannot worry. చింత వచ్చేది సైతాను నుండి. Worry comes from the devil. కలవరపడొద్దు అంటున్నాడు యేసయ్య. Jesus is saying, do not be anxious. హల్లెలూయా. ఈవెన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆఖరి రోజుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, When God was talking about the end times in Matthew భయంకరమైన 24, అపాయకరమైన రోజులు రాబోతున్నాయి. dangerous, dreadful days are coming. దేశాలపైన రాజ్యాలపైన రాజ్యాలు, Nation upon nation. భయంకరమైన హల్లెలూయా పెస్టిలెన్స్ అంటే రోగాలు రాబోతున్నాయి. Dangerous sicknesses are హల్లెలూయా. going to come. భూకంపాలు రాబోతున్నాయి. Earthquakes are going to ఇవన్నీ come. మన రోజుల్లో జరుగుతుందమ్మా. All these are happening అంత్య in our days. క్రీస్తు లేస్తాడు. Antichrist is ఎంతమంది rising. అబద్ధ బోధకులు లేస్తారు, Many false prophets ఎంత will rise అబద్ధ up. ప్రవక్తలు లేస్తారు. False teachers, ప్రజలు prophets will rise తారుమారు up. తిక్కమక అయిపోతారు. People will be వామ్మో, confused. భయంకరమైన రోజులు, Dangerous days. నిద్ర పట్టని రోజులు, Days when you కొత్త cannot కొత్త sleep. రోగాలు వచ్చేస్తాయి. New diseases will come. ప్రజలు వణికిపోతారు, People will tremble. గుండెలు ఆగిపోతాయి, మనుషులు గుండెలు ఆగిపోతాయి అంటుంది బైబిల్. Bible is saying hearts of man will stop. అన్ని చెప్పుతూ కూడా ఆయన ఏమంటాడంటే, After telling all కలవర this, పడొద్దు, do not be కలవర troubled. పడొద్దు, Do not be troubled. కలవర. హల్లెలూయా. Hallelujah. నేను ఎన్నోసార్లు అంటాను ఇది. హల్లెలూయా. Many times I say this. ఎట్లయ్యా కలవర పడొద్దు అంటావు? How can you say do not be సాధ్యమా troubled? అది? Is it possible? సాధ్యమా చెప్పండి. Is it possible? Tell me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. భయంకరమైన న్యూస్ వచ్చింది అనుకుందాం. Imagine dangerous news. యోబుకు వచ్చిందిగా న్యూస్. Like the news that came to Job. యోబుకు వచ్చేదాకా క్రైస్తవులకి ఏ ప్రాబ్లం లేదు. Christians don't have any problem until the news comes to మనకు Job. వచ్చేదాకా Until they get ఒకే రోజులో పిల్లలంతా చనిపోయారంట. on the same day all his children died.
దేవుని కృప మనకు కాదు కానీ ఒక్కసారి ఆలోచించండి. God's grace, it will not happen to us. But అయ్యో మీ think, పిల్లలు స్కూల్ నుండో కాలేజ్ నుండి వస్తున్నారు, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే కలవర పడకుండా కూర్చొని హల్లెలూయా స్తోత్రం పాడతారండి? your children are coming from school or college and they died in a road accident in చెప్పండి between. Will you sit singing songs without చెప్పండి. getting troubled? చెప్పండి, Tell me, సాధ్యమా? is it possible? ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటే వస్తారా? If you have all night prayer that night, will you come? ఆ? చెప్పండి అమ్మా. Tell me. భయంకరం కదా, గుండె కదిలిపోతుంది ఆలోచిస్తేనే కలవరం వస్తుంది. కానీ ఏసేమంటుంది, కలవరం వచ్చిందంటే నువ్వు ధ్యానించేవాడు కాదు, నువ్వు చింతించేవాడు అంటుంది. Just by the thought you're troubled, but Jesus is saying if you're troubled, you're not the one who meditates. హల్లెలూయా. Hallelujah. నేనైతే యేసేను గాని పౌలుని గాని పేతురుని చూడలేదు, కానీ ఆర్చ్ బిషప్ డాక్టర్ సురేష్ సంకటి గారిని చూశాను. I did not see Jesus, neither Paul nor anyone, but I saw Archbishop Dr. Suresh Sangati garu. రూతమ్మ చనిపోయింది. Ruthama garu died. రూతమ్మ చనిపోయిన రోజు ఒక వచ్చిన పాస్టరు ఒక వారంలో ఆయన చనిపోయాడు. The pastor who came to Ruthama garu's funeral, in a week he died. ఒక వారంలో ఆయన చనిపోయాడు. In a week he died. ఆయన చనిపోయిన దగ్గర దైవజనుడు వెళ్ళి వాళ్ళని బలపరుస్తున్నాడు. At the place where that man of God died, హల్లెలూయా. our man of God went నేను and he యవనస్తుగా strengthening them. చూసేసి ఇదేంటి పరిచర్య అని అనుకుంటున్నా. As a young man, I was thinking, what హల్లెలూయా. kind of ministry is this? హల్లెలూయా. Hallelujah. నాకు అన్ని ఎక్కువ గుర్తుండవు కానీ కొన్ని చెప్తా. మ్యాగీ ఐ థింక్ దట్ వెన్ మమ్మీ డైడ్ విచ్ డేట్ రే బాబా, డిసెంబర్ 5th. నాకు నేను అలాంటి కుమారుడు, మా అమ్మ ఇప్పుడు చనిపోయి తెలియదు నాకు, ఎందుకంటే నాకు కోసం ఆమె చనిపోలేదు కాబట్టి. December 5th ఆమె చనిపోయింది. మేము క్రిస్మస్ చేస్తాం. On December 5th, my mother చేసామా? died, and that month we celebrated మ్యాగీ Christmas. వి డిడ్ క్రిస్మస్, వి డిడ్ న్యూ ఇయర్. New Year అద్భుతంగా చేస్తాం. హల్లెలూయా. Wonderfully we did it. హల్లెలూయా. Hallelujah. చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఇదేంది అసలు వీళ్ళకి ఏమంటారు, అది బాధ లేదా ఏం లేదా ఇదేంది అనుకుంటారేమో కదా. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. That is the work of the Holy నా Spirit. చెవులు విన్నాయి ఆ మాటలు. My ears heard those ఎంతో మంది words. మా బంధువులు వచ్చి Many of our relatives, మీరు అర్థం కాదు, మీ ఫ్యామిలీ మాకు అర్థం కాదు, we don't understand your ఈ family at all. కుటుంబం మాకు అర్థమే కాదు. Your family, we doesn't మిమ్మల్ని understand you at బలపరచడానికి all. మేము వస్తే మమ్మల్ని బలపరిచి పంపిస్తారు ఏందయ్యా సార్ మీరు? We came to strengthen you, but you are హల్లెలూయా. strengthening us in return. ఇదేం పాస్టర్ కుటుంబం సార్? What kind of family is హల్లెలూయా. this? Hallelujah. ఇది ఆత్మీయ కుటుంబము. This is a spiritual family. ఆత్మలో ఉన్నవాడు చింతించలేడు. The one who is a spirit can be ఆత్మలో worried. ఉన్నవాడు నిరంతరం ధ్యానిస్తూనే The ఉంటాడు. one who is in the spirit will ఎంతమంది always కావాలి meditate. ఇలాంటి అభిషేకం, How many of you want this ఇలాంటి anointing? జీవిత విధానము? How many of you want this కలవర lifestyle? పడకూడదు మనము. We should not worry. చింతించేవాడు ధ్యానించలేడు, The one who worries cannot ధ్యానించేవాడు meditate. చింతించలేడు. The one who meditates cannot worry. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు అంటున్నాడు యోషువకు, That's why God said to దివా Joshua, రాత్రులను ధ్యానించాలి కుమారుడా. my son, you should meditate day and దివా night. రాత్రులను ధ్యానించాలి. Day and night you should meditate. అదే నూతన కొత్త నిబంధనలో యేసేమంటున్నాడు, In the New Testament, Jesus రేపటి said, గారి గురించి నువ్వు చింతపడకూడదు. do not worry about tomorrow. ఎట్లా చింతపడకూడదు అయ్యా? How can you not worry? ఇది ఆలోచిస్తేనే చింతలు వచ్చేస్తున్నాయి. Even if I think I'm worrying, పో ఎట్లా రెంట్ ఎట్లా కట్టాలి, how should I pay the rent? ఆలోచిస్తేనే చెమటలు గారిపోతున్నాయి. Just by the thought, ఆయన I am అంటున్నాడు, sweating. అందుకే అంటున్నా ఆలోచించకని. That's why I'm telling, do not నీకు think. ఆలోచిస్తే చింత వస్తుందిగా. If you're thinking, you're worrying. ఆలోచనను ధ్యానములో మార్చు. And turn your thoughts into నీ meditation. చెవులు నాకివ్వు. Give your ears to me. నా స్వరముతో నీవు నింపబడు. And be filled with my నా voice. స్వరముతో నీవు నింపబడు. Be filled with my voice. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే నీవు చనిపోతావో When you die, నీలో పరిశుద్ధాత్మ క్రీస్తుని హల్లెలూయా క్రీస్తునిలో వస్తాడు. when the Holy Spirit God నీ Christ comes to తలంపులు you, మారిపోతాయి. your thoughts will నీవు change. కలవరపడవు. You will not get troubled. నీకు ఎర్ర సముద్రం కనపడితే పాయలైపోతాయి. If you say Red Sea, నీ will be ముందల divided. హల్లెలూయా నీ సమస్యలు ఎరికో గోడవలు వస్తే అది పడిపోతాయి. If the problem stand like Jericho, will దాన్నే fall. అంటారు విశ్వాసపు నడక. That is called the walk of faith. విశ్వాసపు నడక. Walk of faith. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? How many of you understand? హల్లెలూయా. Hallelujah. అమ్మా ఈ ధన్యత ఎవరికి దేవుడు ఇవ్వలేదు. God didn't give all this privilege to anybody. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వాళ్ళకే దేవుడు But ఇచ్చాడు. those who follow him, to them. ఎవరైతే he gave. క్రీస్తుని వెంబడించారో వాళ్ళకే ఈ ధన్యత ఉంది. Those who follow Christ only, they have this కానీ మనం privilege. చేసే పని ఒకటి ఉంది. But there's one thing that we మన have to do. ధ్యానము Our meditation. దివారాత్రులు Day and night. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. We should seek his kingdom ఆయన and his నీతిని ఆయన righteousness. రాజ్యాన్ని మనం వెతకాలి. We should seek his kingdom ఆయన and his నీతిని ఆయన righteousness. రాజ్యాన్ని వెతకాలి. We should seek his అమ్మ kingdom and his రాసుకుంటే righteousness. రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి పోయిన తర్వాత మళ్ళీ చింతలు పడతారేమో. Right, because after going from here, you might
might fall into worry. ఎందుకంటే రాబోయే దినాలు కాదు, మొదలైన దినాలు, Not the days that are coming, but the days మొదలైన that have దినాలు, started. The days that have started. చింతతో నింపబడిన దినాలండి ఇవి. The days filled with worry. చింతతో నింపబడిన దినాలు ఇవి. These are the days filled with worry. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలాంటి రోజులు రాబోతున్నా మీకు రెడీ కూడా లేరు మీరు. You're not even ready to face that. ఈ days రోజు that are రక్షణ coming. దినము, Today's the day ఈ of రోజు salvation. రూపాంతర దినము. Today's the day of transformation. హల్లెలూయా. Hallelujah. మన తలంపులు ఆత్మీయ తలంపులుగా మారాలి. Our thoughts should become మన spiritual. తలంపులు ఆత్మీయ తలంపుగా Our thoughts should become మారాలి. హల్లెలూయా. spiritual. సో ఈ రోజు నుండి So from today onwards, ఏ పోరాటము any battle ఏదైతే హల్లెలూయా రక్తానికి మాంసానికి సంబంధించిందో that is related to flesh or blood, ఈ రోజు ఆపేద్దామా? shall we stop it today? Yes. వద్దా? Yes. మజా వస్తుంది కదా, ఎన్నో తరాల నుండి జరుగుతుంది కాబట్టి. Are you enjoying that battle so much because it is అమ్మా happening from వద్దమ్మా. generations? హల్లెలూయా. No. దాని ఈరోజు స్టాప్ చేయాలి. Stop it అది నా today. చేతుల్లో లేదు, మనం మీ చేతుల్లోనే ఉంది. It's not in my hands, it's in your హల్లెలూయా, hands. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మ ఈ బోధలు మనం బోధల్లాగానే ఉండిపోతాయి. These teachings will be మనం teachings నడవాలి. only, but we should walk. మనం నడవాలి, We should walk. మనము We నడవాలి. should హల్లెలూయా, walk. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. సమయం లేదు, లేకపోతే నేను నా సాక్ష్యం చెప్పేటాను. కొన్ని రోజుల ముందు మా యవనస్తులకి చెప్పాను. We don't have time, but if not, I would have said my testimony. I told to హల్లెలూయా, my young people also. హల్లెలూయా. Hallelujah. చాలా మంది జీవితం ఎట్లుంటదంటే Many people's lives will be హల్లెలూయా like this. ఏదో మిడిల్ క్లాస్ తో వస్తాము. We come from middle class. అవునా? మిడిల్ క్లాస్ నుండి వస్తామో, లేకపోతే కొద్దిగా ఇంకా పేదరికము. పేదరికం అనుకుందాం. పేదరికం అట్లా వస్తాం. అవునా కదా? If you come from అవునా కదా? poverty, చెప్పండి అమ్మా. yes or no? అట్లా వస్తూ ఇక ఏదో కష్టాలు పడి పనులు చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇట్లా చేసుకుంటూ, మళ్ళీ పెళ్లిలై పిల్లలు పుట్టినాక పిల్లలు చదివించుకుంటూ, వాళ్ళు జర మంచి జాబులు వస్తే అట్లా అని జర ఇక్కడ నుండి ఇక్కడ వెళ్తాం. అవునా కదా? They struggle and struggle and struggle. They work, they get అవునా కదా? married and చెప్పండి. children. హల్లెలూయా. Like that, they go to some good stage. అవునా? లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు, ఎట్లా అంటే అంబానీ పిల్లలకు ఉంటారు. If not, some other people will be like the వాళ్ళు children of పుట్టిందే Ambani. ఆకాశంలో. They are born in the కదా? sky. పుట్టిందే పైన పుట్టారు వాళ్ళు. They are born in the హల్లెలూయా. upper class. వాళ్ళు పడితే ఎక్కడ పడతారు? కిందనే పడతారు. ఇంకా If they fall, where they'll fall, they'll లేదా fall అక్కడే down. ఉండిపోతారు. Or they'll be up. అంటే నేను ఏం చెప్తున్నానంటే, What am I telling? పేదరికంలో ఉన్న వారి జీవిత విధానం ఒకలాగా ఉంటుంది. అవునా కదా? కష్టజీవులు కదా, కష్టపడి రోజు డైలీ వేజెస్ ఏదో పని చేసుకుని ఏదో కష్టపడతారు. అవునా కదా? They work hard, they కానీ do, కానీ బ్రతుకుతారు, ఏదో ఒకటి చేసి బ్రతుకుతారు కదా, they do జీవిస్తారు something కదా. and they live. ఎస్ ఆర్ నో? Yes or no? హల్లెలూయా. Hallelujah. అదే అంబానీ ఇంట్లో పుట్టినవాడు But the one who is born in the house of కష్టజీవా? Ambani is the hardworking person. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఆయన జీవిత విధానం ఆయనది ఉంటుంది. But he has his own lifestyle. హల్లెలూయా. Hallelujah. కానీ వీళ్ళిద్దరికి కాకుండా ఇంకో జీవిత విధానం ఉంటుంది. But apart from these two, there is another lifestyle Hallelujah. also. Hallelujah. అది ఎవరి జీవితము? Whose lifestyle is that? క్రీస్తును వెంబడించే వాళ్ళు. That is the lifestyle of the one who follows Christ. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. డీటెయిల్స్ లో వెళ్ళకూడదు, టైం లేదు. కానీ I will not go into details నాకు because there's no time. ఒక ప్రశ్న అడిగారు. One person asked me a question. నీ జీవితానికి ఎట్లా ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఒక Vivarana. వివరణ ఇవ్వాలంటే ఎట్లా ఒకసారి చెప్పారా సార్ అని అడిగారు. If we have to give a description about your life, what it will be, sir? హల్లెలూయా. Hallelujah. అంటే మీ జీవితం ఇట్లా జుయ్ అని పైకి వెళ్ళిన జీవితమా, Did your life go zui like this? లేకపోతే మాలాంటి సున్నా అంటే ఇలా పైకి వెళ్ళి కింద పడడం, పైకి వెళ్ళి సర్కిల్ లాంటి జీవితమా, Or is your life like ours? It goes in circles and ఇట్లా circles. గ్రాఫికల్ గా ఏమో చెప్పండి అని అడిగారు. Tell something graphically. నేను చెప్పిన ఒక మాట చెప్తే అర్థమైతే అర్థమైంది, లేదంటే వద్దండి అన్న. I said I'll tell only నా one thing if you జీవితం understand, you ఎట్లాంటిదంటే understand. My life is like this. ఒక బంతియా, ఒక బాల్. Yes. హల్లెలూయా. Hallelujah. నా దేవుడు నా జీవితం ఇట్లా పట్టుకుంటాడు, God will hold my life like this. ఇట్లా అని పరలోకానికి లేపుతాడు. Like this, He will lift up to heaven. పరలోకానికి ఫుల్ లేపి ఏం చేస్తాడు తెలుసా? He'll lift high up to heaven. బండకి వేసి కొట్టినట్టు కొడతాడు. And He throw to a stone down. భలే ఉంది డిస్క్రిప్షన్, ఎప్పుడు వినలే అన్నాడు. He said that this description is very nice. హల్లెలూయా. I never heard. పైకి లేపి బండకేసి కొట్టినట్టు కొడతాడు అన్నాడు. He lift me up so much and then Hallelujah. throw me down. అది పడిన తర్వాత వామ్మో ఇదేం చేసినావు దేవా, ఏమైంది అని అడిగేలోపు After falling down, before I ask ఆయన God, స్వరం what నాకు did you do? వినబడుతుంది. I hear His ఏం voice. తెలుసా స్వరము? You know what is ఇది His voice? అద్భుతం ఉంటది. This is wonderful. అని అనిపిస్తుంది. ఎంత బాధ అనిపించాలమ్మా నీ తండ్రిని లేపి కొట్టినవుతే. How sad it should be when He lifts up మీరు your father మీరు and నాతో beats him, throws him అద్భుతం down. అనుకుంటారు కానీ మీరు కూడా అన్న మాట లేదు. దేవా ఏమో ఆడుకుంటున్నావు నా జీవితంతో అన్న రోజులు లేవా? You think this is a miracle, but లేపినట్టే లేపినావు కదా, మళ్ళీ లేపి కొట్టావు కదా అంటే. God, you lifted me up, but again you threw me down. అప్పుడు ఒకసారి అనిపిస్తుంది, అమ్మో ఈ పేదరికలు ఉన్న వాళ్ళ జీవితం అన్న బతుకు బాగుంది, ఎందుకంటే వాళ్ళ జీవితం అన్న మెల్లిగా ఎక్కుతుంది. Then you think that the people, వాడు ధనవంతుడు ఉన్నాడు, వాడన్న బాగున్నాడు, ఎందుకంటే వాడు అక్కడే ఉన్నాడు, లేదా వాడు కూడా మెల్లి కింద పడుతున్నాడు. the life of people in poverty and the life కానీ of rich people are క్రీస్తుని good. వెంబడించిన వారి జీవితం
100% ఇట్టే ఉంటది. But the life of the person who follows Christ will be నన్ను like this నమ్మకపోతే 100%. కీర్తన అంతా చదవండి అర్థమవుతుంది మీకు. If you don't believe me, read the whole Psalms, you'll understand. హల్లెలూయా. Hallelujah. దావీదు జీవితం అంతా మీకు అదే అర్థమవుతుంది. Through the life of David, దేవా you'll understand this. నన్ను హెచ్చించావే హల్లెలూయా అంటాడు. మళ్ళీ వచ్చి నా ప్రార్థన వినవయ్యా, నా ఏమంటారు, నా పడకలన్నీ తడిసిపోయాయ్యా, ఏడ్చి అంటాడు. He said that God, you have exalted me, hallelujah, but again he says that I cried and cried and ఇవన్నీ cried and my డీటెయిల్స్ bed గా is ఇచ్చాను wet. మా యవనస్తులకు. హల్లెలూయా. I gave in detail to my young people. ఒకప్పుడేమో నెలకు లక్షలు సంపాదిస్తున్న రోజులు ఉన్నాయి. Once upon a time I earned in lakhs per month. దాని తర్వాత సడన్ గా జీవితం ఎట్లయిపోయింది అంటే 100 రూపాయలు కూడా లేవు నెలకు. Later suddenly what happened, I don't even have 100 rupees per month. హల్లెలూయా. Hallelujah. ఏమైపోవాలి నా జీవిత విధానానికి? What should happen to my lifestyle? ఒకప్పుడు ప్లేన్ లో కారుల్లో బిల్డింగ్లు పెట్టుకొని తిరుగుతున్నాను. Once upon a time I was going in planes, cars and in buildings. ఇప్పుడు బండిలో పెట్రోల్ వేసుకోవడానికి కూడా పైసలు లేవు. Now I don't have money to put petrol in my bike. దేవా అని అడిగితే When I ask God, అంటాడు. he's saying ha 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 ha. ఏం అర్థం కాదు. Nothing you'll understand. సరేలే ఏదో ఒకటి దేవుని ప్రణాళిక ఆడికెళ్ళి కింద పడ్డాం కదా అని ఇప్పుడు ఈ జీవిత విధానానికి అలవాటు పడితే Then when I start getting used to this lifestyle after falling down, 10 రూపాయలు 100 రూపాయలు నెలలో ఈ జీవిత విధానానికి మన అలవాటు పడితే when I get used to the lifestyle of having 100 rupees, 10 rupees in a month, సడన్ గా మళ్ళీ లేపుతాడు. suddenly lift me up again. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు జీవితం ఎట్లా మారిపోయిందంటే Now how the life's changed. వామో నా బట్టలు చూస్తే వేలు, If you look at my clothes, it's ఇంటి బయట thousands. చూస్తే బైకులు కారులు, Also my house, bikes and వామో cars. బిల్డింగ్లు కట్టబడ్డాయి. Buildings are being built. ఇదేమైతే నాకు అర్థమైతలేదు. What is happening? I'm not ఎన్నో understanding. సంవత్సరాల దాకా చెప్తున్నానమ్మా, For so many ఎన్నో years. సంవత్సరాల దాకా For so many years. బిల్లులు ఎట్లా కట్టాలో నాకు తెలియదు, I don't know how to pay the bills. పెట్రోల్ ఎట్లా కొట్టియాలో నాకు తెలియదు, I don't know how to put petrol. బట్టలు ఎలా కొనాలో తెలియదు. I don't know how to buy the అన్ని clothes. అయిపోతూనే ఉన్నాయి. Everything is happening. నేను అనుకో అబ్బో భలే ఉంది, మళ్ళీ లేపాడు దేవుడు. I said, oh, everything is good. God lifted me up again. మళ్ళీ ఏం చేశాడు? What did he do again? హల్లెలూయా. డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడదాం, నా సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. If you want details, let's talk హల్లెలూయా. personally, I'll tell you my మళ్ళీ testimony. కింది వేసి మళ్ళీ హహహా నడుస్తున్నాడు. Again he threw me down and he's saying ha ha ha. ఎన్నిసార్లు చేశాడు తెలుసా? You know how many times he did? ప్రశ్న అడిగినప్పుడల్లా ఎందుకు దేవా ఇట్లా చేస్తున్నావు అంటే ఒకటే సమాధానం ఏందది? Every time I ask him a question, why are you doing like this? I only get one answer. మనుషులు నవ్వినా తట్టుకోవచ్చు కానీ దేవుడు నవ్వుతే తట్టుకోలేము. You can tolerate when people laugh, but you cannot హల్లెలూయా. tolerate when God laughs. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. Never he gave me the answer to my question. ఎప్పుడు దాకా తెలుసా? You know till when? నాకే జవాబు అర్థమయ్యేదాకా. Till I understood the answer. ఎప్పుడు దాకా దేవుడు లేపి కొట్టాడు తెలుసా? You know till when God lifted me up and threw me లాస్ట్ down. కి ఆయన ప్రశ్న అడగకుండా Till the నేనేం point where I చేశాను didn't ask తెలుసా? some question. నేనేం చేశాను తెలుసా? You know what I did? పడ్డ తర్వాత After falling down, నవ్వాను. I laughed. Ha 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 ha. అప్పుడు ఆయన నవ్వు నా నవ్వు ఒకే నవ్వుగా మారింది. Then his laugh and my laughter హల్లెలూయా. became one. అప్పుడు ఆయన ఆత్మలో నాకు ఏమి చెప్పాడు తెలుసా? Then do you know what he told me? కుమారుడా, My son, నేను లేపినందుకు పడిపోయినందుకు కాదు నీ నవ్వు, your laughter is not because of my lifted up. ఎల్లప్పుడు సంతోషించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే What is he saying? నీవు నాలో నువ్వు ఆనందించాలి. You should rejoice. నేను in నిన్ను me. లేపానని కాదు, Not because I నేను lifted you నిన్ను up. కింద పడేశానని Not కాదు, because I threw you down. నాలో నీవు ఆనందించాలి. You should rejoice in me. నేను నీకు సమస్తమై ఉన్నాను. I should be everything. అందుకే That's why. క్రీస్తుని వెంబడించిన వారి జీవితం అలానే ఉంటది. That will be the life of the person who follows ప్రశ్న Christ. అడగడం ఆపండి, Stop asking questions. ఎల్లప్పుడు ఆనందించుడి. Rejoice always. ఏమంటున్నాడు? హల్లెలూయా. What is he ఫిలిప్పీ saying? 4:4లో Philippi 4:4. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభులో ఆనందించుడి. అగైన్ ఐ సే రిజాయిస్. మరలా చెప్పుదురు ఆనందించుడి. రిజాయిస్ ఆల్వేస్. ఆనందించుడి. అగైన్ ఐ సే రిజాయిస్. మరలా చెప్పుదురు ఆనందించుడి. అన్నా నువ్వు చెప్తున్నది మాకు అర్థమే అయితలేదు. None of you not at all ఎందుకు understand what you're అర్థమైతలేదు saying. తెలుసా? Why you're not నేను understanding? ధ్యానించేవాడిని, మీరు చింతించేవాళ్ళు. Because I'm meditating and హల్లెలూయా. Hallelujah. నేను నవ్వేవాడిని, మీరు ప్రశ్నలు అడిగేవాళ్ళు. I am laughing but you ask a యేసయ్య question. దగ్గర ప్రశ్నలు కాదు, Don't ask questions to యేసయ్య Jesus. దగ్గర ఎల్లప్పుడు ఆనందము. With Jesus there's joy always. ఎప్పుడైతే నువ్వు లేపినప్పుడే నువ్వు ఆనందిస్తున్నావంటే If you're rejoicing when he lifts you నీవు up, దేవుని యేసయ్యను వెంబడించేవాడు కాదు. you're not following Jesus. అందుకే దేవుడు యోబును ఎందుకు అంతగా దీవించాడు? Why did God bless Job so నేను much? మా యవనస్తులకు ప్రశ్న అడిగాను. I asked my young people. ఎందుకంటారు ప్రజలు యోబు దీవించబడిన వాడని? Why people say that Job is blessed? కొంతమంది ఏమంటారు తెలుసా? You know what ఆయన people ఎందుకు say? దీవించబడిన వాడు? Why is he blessed? అమ్మో ఆయన దగ్గర ఉన్న ఎద్దులు ఎన్ని ఉన్నాయి చూసారా? Did you see his ఆయన దగ్గర oxen? ప్రాపర్టీ ఎంత ఉంది చూసారా? Did you see his property? ఆయన దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది చూసారా? Did you see the number of అది children? కాదమ్మా దీవెన. They are అది not the కాదు blessing. యోబుకున్న దీవెన. They are not the blessing of నిజమైన Job. దీవెన ఏంటంటే What is the real blessing? ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. When he was in the high position, he ఆయన was saved. పశువుగా మారిపోయిన ఆయన ఒకే రీతిగా When he ఉన్నాడు. became like an animal, he was ఆయన saved. దీవెన బయట లేదు, His blessing is ఆయన outside. దీవెన లోపల ఉన్నాడు. అదే Blessing is క్రీస్తు అయి inside. ఉన్నాడు. That
is Christ. ఈ రోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా. Today God is speaking to you. హల్లెలూయా. నీ Hallelujah. ధ్యానము మారాలి. Your meditation నీవు should దివారాత్రులు ఆయన పైన ధ్యానం పెట్టాలి. You should meditate on నీవు your day and ప్రశ్నలు night. అడిగి ఓడిపోతున్నావు. You are asking questions ఎంతో and you're మంది అంటున్నారు, failing. ప్రశ్నలు అడుగుతున్నా నాకు ఈ రోజు దాకా జవాబు రాలేదని. Many are saying that I'm asking నీ questions, but I'm not జవాబు receiving ఏంది answer. తెలుసా? You know what is the answer? నీకు ఆయననే సమస్తమై ఉండాలి. You should be everything. నీవు ఆయనందు ఆనందముతో ఉండాలి. You should rejoice in హల్లెలూయా. him. బైబిల్లో ప్రతి ఒక్కరిని చూడండి. Look at everyone in the హబక్కూకు Bible. ఏమంటున్నాడు? What is Habakkuk saying? తినడానికి ధాన్యం ఉన్నా లేకపోయినా, Even if I have food to తాగడానికి eat or నీళ్ళున్నా లేకపోయినా, Do I have to water to drink ఏమున్నా or not? లేకపోయినా, Do I have anything నా or not? యెహోవా యందు నేను ఆనందించదను. I will rejoice in the Lord. హల్లెలూయా. తుఫానులు వచ్చినా, Even if the storm భూకంపాలు వచ్చినా, Even if earthquakes, జాబులు వెళ్ళిపోయినా, even the job goes, హల్లెలూయా, అపాయకరమైన రోజులు వచ్చినా, Even the day నా that యెహోవా యందు, in my Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మా, ఇది అందరు బోధిస్తారు, Everyone will teach కానీ this. అలా ఎలా మారాలి నేను? How to అలా నేను ఎలా transform. మారాలి? How can I change like హల్లెలూయా. that? ప్రతిరోజు Every day, దివారాత్రులు day ధ్యానించు. and night, meditate. ఇది ఎవరు చెప్పారమ్మా? Nobody will tell you this. హల్లెలూయా. Hallelujah. అందుకే మన జీవితాలు మారట్లేదు. That's why our lives are not నేను changing. చాలా ప్రవచన పూర్వకంగా చెప్తున్నాను. Very prophetically, I'm నాకు telling you. నేను చెప్పాలంటే నేను ఏదో చాలా ఇంకోటి చెప్పాలని వచ్చాను, కానీ హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఇక్కడే హల్లెలూయా నన్ను ఆపుతున్నాడు. హల్లెలూయా. మనల్ని పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. He's telling us to examine ourselves. అన్న అర్థమవుతుందా? Are you understanding, my brother? కుమారుడు అర్థమవుతుందా? Son, are you understanding? ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? Once, let's examine అమ్మా, నేను మళ్ళీ చాలా అధికారముతో చెప్తున్నా, With authority, I'm నీ telling you. జీవితంలో ఇంకా చింతలు ఉన్నాయా? Are there still worries in your life? అపాయకరం. It is dangerous. నీవు క్రీస్తు ద్వారా నడిపింపబడట్లేదు. You're not being led by Christ. నీవు క్రీస్తు ద్వారా You're not నడిపింపబడట్లేదు. being led by Christ. మోసంలో బ్రతకొద్దు. Don't live in మోసంలో deception. బ్రతకొద్దు. Don't live in deception. చింతించేవాడు దేవుని కుమారుడు కాదు. The one who worries is not the son of God. చింతించేవాడు ఆత్మలో నడవట్లేదు. The one who worries is not being led by హల్లెలూయా. the Spirit. హల్లెలూయా. దీనిలో ఎన్నో గూఢమైన లోతైన మర్మాలు ఉన్నాయి. There are deep mysteries. in this. లోతైన మర్మాలు ఉన్నాయి. Deep mysteries. in this. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బైబిల్ అంటున్నది, Bible is saying. హల్లెలూయా. ఒక్కటి చెప్పి కూర్చుంటాను. I'll tell you one thing and sit. హల్లెలూయా. Hallelujah. రోమి 7వ అధ్యాయం 6వ వచనం. Romans 7:6. హల్లెలూయా. ఇప్పుడైతే దేని చేత ఆ. నిర్బంధింపబడితిమో ఆ. దాని విషయమై ఆ. చనిపోయిన వారమై ఆ. ధర్మశాస్త్రము నుండి ఆ. విడుదల పొందితిమి గనుక ఆ. మనము అక్షరానుసారమైన ఆ. ప్రాచీన స్థితి గలవారము కాక ఆ. ఆత్మానుసారమైన ఆ. నవీన స్థితి గలవారమై ఇప్పుడు దాకా బోధించిందంతా దీని గురించే. and what I taught you మరొకసారి until చదువు. now, అక్షరము, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ప్రాచీన స్థితి స్థితి కలిగిన వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి. హల్లెలూయా. Amen. ప్రాచీన స్థితి, నవీన స్థితి. హల్లెలూయా. your old condition and your new ప్రాచీన condition. స్థితి దేనిపైన ఉందంట? Your old condition is dependent on what? అక్షరం పైన. It is on letter. హల్లెలూయా. Hallelujah. నవీనమైన స్థితి దేనిపైన ఉందంట? But your new condition ఆత్మలో జీవితము. is హల్లెలూయా. a life in the spirit. ఇంకో దగ్గర కూడా బైబిల్ రాయబడ్డది, అక్షరము The letter చంపును గాని kills but ఆత్మ జీవింపజేయును. జీవింపజేయును. The spirit అంటే is life. మీ ధ్యానం ఎక్కడ పెడుతున్నానంటే, You know where I'm putting your అక్షరం focus. ఒకటి, Letter is one. హల్లెలూయా, ఆత్మ ఇంకొకటి. అక్షరం ఒకటి, The letter is one. ఆత్మ ఒకటి. Spirit is another. హల్లెలూయా. Hallelujah. ప్రాచీనమైనది పాతది అక్షరము, The old is the letter నూతనమైన నవీనమైనది ఆత్మ. and the new way is the spirit. అక్షరము చంపుతది, Letter kills. హల్లెలూయా. Hallelujah. ఆత్మ జీవింపజేస్తది. Spirit makes you live. అక్షరము అంటే శరీర సంబంధము, Letter is of flesh ఆత్మ సంబంధము. and the spirit is of the spirit. అక్షరము పట్టుకొని నడుస్తున్న వారికి ఇంకొక వచనం కూడా వాక్యంలో ఏమనుందంటే, The one who are walking by the letter of another for we word. live by faith and not by sight. తెలుగులో ఏమనుంది? వెలిచూపును బట్టి కాక విశ్వాస మూలంగా నడుచున్నాము. హల్లెలూయా. Hallelujah. అక్షరం అంటే ఈ కన్ను, ఈ బాహ్యమైన చూపు. Letter means this physical eyes. హల్లెలూయా. Hallelujah. ఆత్మకు కన్నులు, దాని పేరు విశ్వాసము. And the eyes of the spirit is faith. అర్థమవుతుందా? ఈ వ్యత్యాసం అర్థమవుతుందా? I want to ఇక్కడ tell you the అక్షరం difference. ఉన్నది, The letter is ఇక్కడ here ఆత్మ ఉన్నది. and the spirit అక్షరము is here. చంపును, Letter ఆత్మ kills. జీవము కలగజేయును. Spirit makes you ఇక్కడ live. ఏమంటాడు పౌలు? Paul is saying ప్రాచీన స్వభావం అక్షరం పైన ఉన్నది, the old way is based on నవీనమైన letter. స్వరూపము జీవితము ఆత్మ ద్వారా And నడిపింపబడుతున్నది. a new
way of life is అంటే led by అక్షరం spirit. అన్నప్పుడు శరీర బాహ్య కన్నులు, Letter means your physical, ఆత్మ నవీన eyes. జీవితం అంటే విశ్వాసపు కన్నులు. your spiritual, new Hallelujah. life is eyes of faith. Hallelujah. Hallelujah. ఇది ఎవరైతే ఈ కళ్ళతో చూస్తారో Those who see with physical eyes, వీరికి భయం వస్తది. they get scared. ఇక్కడ విశ్వాసముతో ఎవరు చూస్తారో But those who see with faith, వీరికి జయం వస్తది. they get victory. హల్లెలూయా. Hallelujah. శరీరంలో నువ్వు పరిస్థితిని చూస్తే నీకు భయం వస్తది. If you see your situation in flesh, you'll be ఆత్మ scared. కళ్ళతో విశ్వాసముతో చూస్తే నీకు జయం వస్తది. But if you see with spiritual eyes, ఎంతమందికి with faith, అర్థమవుతున్నాయి చెప్తున్న మాటలు? are you understanding? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం ఎందుకు భయపడుతున్నాం? Why are we scared? ఎందుకంటే మనం చూస్తున్నాము బాహ్యమైన శరీర కళ్ళ ద్వారా. Because we are seeing with physical. How many of you external understanding eyes. this? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతిరోజు ఏం చూస్తున్నాము? Every day what are you ఈ seeing? కళ్ళ ద్వారానే. You are seeing వామో with his eyes. కోవిడ్ వచ్చిందంట, Oh, COVID came. వామో రోగాలు వచ్చినాయంట, Sickness came. వామో ఈమె జర వణుకుతుంది, ఈమె భయం జ్వరం ఉండి ప్రేస్ లో సిస్టర్ అక్కడే ఉండి సిస్టర్. Oh, she is shivering so much. She got fever. ఇదే మన అందరు క్రైస్తవ నాటకాలు ఇవే. These are the dramas. హల్లెలూయా. of బయట Christians. నుండి ప్రైజ్ ది లార్డ్ అక్కో. From outside you say praise హల్లెలూయా. the Lord. హల్లెలూయా. Hallelujah. కానీ బైబిల్ చదవండి. Read the Bible. అహరోను ఏం చేశాడంట? What Aaron did. ఎక్కడ తెగులుందో అక్కడే వెళ్ళిపోతున్నాడంట. Where there was plague, there is అంటే flow. జ్ఞానం లేదు ఆయనకు. Is he fool? జ్ఞానం లేదని కాదు, It's not that he's a ఆయనకు fool. బాహ్యమైన కళ్ళు కాదు, విశ్వాసపు కళ్ళు He కనబడుతున్నాయి. doesn't have physical eyes, but he has eyes of faith. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రజలందరూ ఎర్ర సముద్రము చూస్తున్నారు బాహ్య కళ్ళతో. People are seeing the Red Sea with the physical eyes. హల్లెలూయా. Hallelujah. మోషే Moses. వాగ్దాన దేశపు చూస్తున్నాడు. He is in the promised land. ఈయనకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ దాకానే. They are seeing only till here. ఈయనకు హల్లెలూయా ఎర్ర సముద్రము దాటి కూడా But కనబడుతున్నది. he is seeing beyond the Red Sea. ఆత్మ కన్నులు కలిగిన వాడు, one who has eyes of అంత the Spirit. దూరపు దర్శనము కలిగిన వాడు, He will have far sight. వాడు భయపడడు, He will not be scared. వనకడు. He will not shake. అర్థమవుతున్నాయి చెప్తున్న Are you మాట? understanding my words? అంటే అక్షరము వినండి, Listen. అక్షరము Letter. అక్షరము Letter. అసలు అక్షరం అంటే ఎట్లా తెలిసింది మీకు అది అక్షరం అని? How do you know that it is a letter? మీరు చూసారు కాబట్టి. Because you saw. మీరు చూస్తేనే కదా తెలుస్తుంది అక్షరం అని. When you see, then only you'll know that it is హల్లెలూయా. letter. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇదొక మర్మము, This is a mystery. కానీ లోతుగా వెళ్ళను. I'll not go deeper. హల్లెలూయా. Hallelujah. అక్షరము Letter. ఎట్లా తెలుస్తుంది అక్షరం అని? ఇప్పుడు మీరు అందరు చదువుతుంటే How do you know that చెవులతో it's letter? చదువుతురా? Are you reading with ఎట్లా ears? చదువుతున్నాం? How are you reading? కళ్ళ ద్వారా చదువుతున్నాం కదా. Eyes. హల్లెలూయా. Hallelujah. విశ్వాసానికి To faith. వినండి, విశ్వాసానికి నేను కన్నులను అన్నాను కానీ I said that it is విశ్వాసము eyes. Faith చదవలేదు. cannot read. సారీ, స్కూల్ పోలే. విశ్వాసం Faith didn't go to school. Hallelujah. విశ్వాసం చదవలేదు. Faith cannot read. విశ్వాసానికి ఒక్కటే ఉంటది, Faith has only one. వినడం. It can hear. Hallelujah. Hallelujah. అందుకే బైబిల్ ఏమంటదంటే That's what Bible is saying. విశ్వాసం ఎట్లుంటది అంటే How do you get faith? ఎట్లా చదువుతుందా రాదా? Doesn't it come by reading? ఫెయిత్ కమ్స్ బై Hearing. హల్లెలూయా. Hallelujah. అమ్మా ఇది చాలా లోతైన మర్మం ఇది. హల్లెలూయా. deeper mystery. హల్లెలూయా. Hallelujah. విశ్వాసముతో నడిచేవాడు Those who walk by faith. వినుట ద్వారా నడుస్తాడు. మీకు తెలుసా? He walks by hearing. The Bible, Jesus Hallelujah. says, Jesus అంటున్నాడు, my sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరాన్ని నా వింటాయి. స్వరమును వింటాయి. Amen. They listen to my హల్లెలూయా. voice. Hallelujah. నేను చేసే పనులు The voice that I అవి hear, అక్షరంలో ఉండలేవు. they cannot be in letter. హల్లెలూయా. Hallelujah. అందుకే ఆదియందు వాక్యం ఉండెను. That's why in the beginning there was ఆది word. అంతము వాక్యమే ఉండెను. In the beginning and the end ఆ there was వాక్యము మాట్లాడినప్పుడు పనులు జరిగాయి. And when the word spoke, everything The Bible happened. says, Bible అంటుంది, he said. ఆయన అన్నాడు. అర్థమవుతుందా? The old self, పాత స్వభావము, the old person ఆ పాత lives వ్యక్తి by the written word. రాసిన అక్షరం The వల్ల new జీవిస్తాడు. word, కానీ- the new person కానీ నూతన lives by the వ్యక్తి spoken word. మాట్లాడే మాట వల్ల జీవిస్తాడు. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. Are you understanding? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Man shall not live by bread alone, మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు but by కానీ every word spoken by him. కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. Hallelujah. దీని గురించి చెప్పుకోకపోతే రాత్రి అంతా అయిపోతుంది. హల్లెలూయా. By speaking to the హల్లెలూయా. God, hallelujah. మీ ఆత్మీయ కన్నులు అన్నానా లేదా హల్లెలూయా అది విను. They listen to the voice of God.
అవి దేవుని స్వరాన్ని వింటాయి. బైబిల్ ఉంది, అప్పుడు నీకు ఒక స్వరం వినబడుతుంది, ఇదే నిజమైన, ఇదే సరైన మార్గం అని. Then you will hear a voice that which says this is the Hallelujah. right way. Hallelujah. 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 See, when you see something written, ఏదైనా రాస్తుంది మీరు చూసినప్పుడు it will go and store in your heart. అది వెళ్ళి నీ హృదయంలో నాటుకుంటుంది. Heart is related to your emotions. నీ హృదయము భావోద్వేగాలకి Heart సంబంధించింది. is related to your Emotions. emotion. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, See wherever in Bible where the word written is used, ఎక్కడ రాయబడింది అనే మాట the word వాడబడిందో heart will be written there, అక్కడ given there. హృదయము అనే మాట కూడా ఉంటుంది. Hallelujah. 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 The word written will be given there. Hallelujah. Hallelujah. Time is not there. I don't want to go deeper into that. సమయం లేదు. But he says, I have written it on their heart. అక్కడ ఏం రాయబడి ఉంది? నేను వారి హృదయం మీద రాశాను. I have written it on their heart. 2 Corinthians 3:3. 2 కొరింథీయులు 3:3. 2 Corinthians 3 verse 3. Chapter 3 verse 3. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. Written on human hearts. మానవ హృదయం మీద వ్రాయబడింది. Hallelujah. Hallelujah. Written on human hearts. మానవ హృదయం మీద వ్రాయబడింది. Jeremiah chapter 31 verse 33. యెర్మయా 31:33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. వారి హృదయం పైన దాని వ్రాసెదను. రాసేదను. దానికన్నా ముందు వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. Hallelujah. Hallelujah. I will put in their mind, but I will write on their heart. వారి మనస్సులో ఉంచుతాను, కానీ వారి హృదయం మీద I am a little రాస్తాను. hesitant to teach on this right now. Hallelujah. 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 It will be put in their mind, వారి మనస్సులో ఉంచబడుతుంది, but it will be written on their heart. కానీ హృదయం మీద రాయబడుతుంది. Why you have to write it on the heart? హృదయం మీద ఎందుకు రాసుకోవాలి? Why you have to write it on the heart? హృదయం మీద ఎందుకు రాసుకోవాలి? Hallelujah. Hallelujah. Why you have to write it on the heart? ఎందుకు హృదయం మీద రాసుకోవాలి? Because the Bible says, బైబిల్ అంటుంది. Hallelujah. Hallelujah. The Bible says బైబిల్ అంటుంది that the heart హృదయము is what? Jeremiah 17:9. యెర్మయా 17:9. What does it say? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. Hallelujah. Hallelujah. See your whole body. చూడండి, మీ శరీరం అంతా, your whole body's emotions, మీ శరీరం మొత్తం, మీ శరీరం యొక్క భావోద్వేగాలు completely comes from the heart. పూర్తిగా హృదయం నుండి వస్తాయి. Heart and your gut. మీ హృదయం నుండి మీ I will జీవనాశయం control నుండి my వస్తాయి. science language. Hallelujah. మీరు ఏమైనా చూస్తే, whatever you see, like a doctor's report, ఉదాహరణకు ఒక డాక్టర్ రిపోర్ట్ మీరు చూస్తే, Hallelujah. Hallelujah. It's your heart that reacts. మీ హృదయము దానికి ప్రతిస్పందిస్తుంది. Hallelujah. Hallelujah. It is your heart that reacts. దానికి ప్రతిస్పందించేది మీ Your హృదయం. brain has no reaction emotions there. నీ మెదడుకు ప్రతిస్పందించాలని భావోద్వేగాలు లాంటివి ఏముండవు. అర్థమవుతుందా? ఐ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను కరుణక్కతో మాట్లాడాను అనుకోండి, ఇఫ్ ఐ స్పీక్ టు కరుణ, ఏ కరుణ నువ్వు పిచ్చిదాని అన్నాను అనుకో, ఇఫ్ ఐ సే యు ఆర్ మ్యాడ్, 10 మంది ముందల నాకు లైవ్ లా పిచ్చిదాని అన్నాడు అనేసి ఆమె మాట్లాడదు, ఆమె హృదయం మాట్లాడుతుంది. he called me mad in front of 10 people in front of live. She doesn't say that, but her heart will. కానీ ఒక్కటి అనుకుందాం, ఈ రోజులో ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది. These days you have such technology. కరుణ కాకుండా నా ఐఫోన్ లో సిరి అని ఉంటుంది సిరి తెలుసా? There is Siri in your iPhone. ఈ మధ్యలో శ్రీకాంత్లో అట్లా ఏమేమో వచ్చినాయి ఫోన్ లో, కానీ ఐఫోన్ లో సిరి ఉంటుంది. There is Siri in iPhone. మీ ఫోన్ లో జెమిని, if Gemini in your phone, అట్లా ఉన్నాయి కదా, అంటే ఫోన్ మాట్లాడుతుంది మనకు అక్కలా కన్నలాక, like brother like sister your phone. సో ఆమెకి నేను ఏ సిరి, when I say Siri, ఏ పిచ్చిదాని నువ్వు అంటే you are mad, ఇంత కూడా ఫీల్ కాదు. she doesn't feel even a bit. ఇంత కూడా ఫీల్ కాదు. She doesn't feel even a bit. ఎందుకు ఫీల్ కాదు? Why doesn't she feel? Because ఎందుకంటే
అది బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. It works నేను ఏం as చెప్తున్నాను అంటే brain. బ్రెయిన్ మన మెదడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే You know how our brain works? దానికి భావోద్వేగాలు ఉండవు, It doesn't have emotions. ఫీలింగ్లు ఉండవు. It doesn't have feelings. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్లేటింగ్ డివైస్. అది కేవలం తర్జుమా చేసే ఒక పనిముట్టు వంటిది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆమె ఎందుకు బాధ అయిపోయిందంటే ఆమె చెవులు విని అన్ని చూసి మెదడు నుండి పోయి అది ఇక్కడ హృదయంలో పోయినప్పుడు అప్పుడు రియాక్ట్ చేస్తుంది, అక్క అమ్మా నన్ను ఇట్లా అన్నాడా అనేసి. When she reacts, when she hears, it goes into her brain. అందుకే బైబిల్ ఏమంటుంది, హృదయం అందరికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటది. That's what Bible is saying, that your heart is deceptive. It is. అందుకే రిటర్న్ కోడ్ నుండి దానికి రాయబడుతుంది. అంటే రాయబడడం అంటే హృదయం, రాయడం హృదయానికి అక్కడ చెప్తున్నాడు. అది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. So that's what is the connection between written and the heart. హల్లెలూయా. Hallelujah. మీరు బైబిల్ చదివితే When you read the Bible, అది మీ హృదయాన్ని హిట్ చేస్తుంది. it will hit your heart. మీరు ఏది చదివినా, Whatever you అది read, బైబిల్ అయినా డాక్టర్ రిపోర్ట్ అయినా ఏదైనా, it could be Bible or your అది doctor మీ or anything. హృదయంలో వెళ్ళిపోతున్నది. Goes into your heart. మీరు భావోద్వేగాలతో దానికి రెస్పాండ్ చేస్తున్నారు. And through your emotion, by your emotions, you are responding. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ యేసయ్య, Jesus, క్రైస్ట్ క్రీస్తు is related to conscience. ఆయన మనస్సాక్షికి సంబంధించిన ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆయన నివసించే స్థలము, the place where he dwells, his throne, ఆయన సింహాసనము, ఆయన సింహాసనము his throne, ఎక్కడుందంట? where is it? నీ మనసాక్షిలో ఉన్నది. your conscience. హల్లెలూయా. Hallelujah. మనసాక్షికి To the conscience. రాయబడినది అర్థము కాదు, What is written can be దానికి understood. వినబడడమే. హల్లెలూయా. Only what is heard. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? Hallelujah. అందుకే he says, I will put my law in their mind, నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ మనసులో but I will write it on their heart. కానీ వారి హృదయం మీద రాస్తాను. But the Bible says, బైబిల్ అంటుంది, written code, రాయబడిన అక్షరము, రాయబడిన అక్షరము, the written code, అది నాశనం అయిపోబోతున్నది. is going to be హల్లెలూయా. destroyed. కానీ ఆత్మల జీవితము, But the life in the హల్లెలూయా, Spirit. Hallelujah. అది ఆయన వాక్కును విని నడుస్తది. హల్లెలూయా. listen to his voice మనం and walk. జీవించేది ఆయన వాక్కు ద్వారా, will live by his the word. spoken word. మాట్లాడబడిన మాట. నేను ఏమనాలనుకుంటున్నానంటే, What I'm trying to say, మతములో మనం ఉండి we be ఇప్పుడు the దాకా religion until now. చదివినదే రాయబడిన దానిపైననే మన పునాది ఉండిపోయింది. Our foundation has been on the written word itself. రాయబడిన దాన్నే పట్టుకొని వెళ్తున్నాం. We are walking by the written అందుకే code. మన జీవితాలు మారట్లేదు. So our lives are same. They are మనము changing. సాధకము ద్వారా, But through మనము practice, ధ్యానము ద్వారా through meditation, ఆయన రాయబడిన వాక్యమే కాదు, not just his ప్రతి written word. క్షణము ఆయన మాట్లాడుతున్న మాట బట్టి నడవాలి. Every second we should walk by his హల్లెలూయా. word. Hallelujah. అంటే బయట ఉన్న దేవుడు, The God is బయట ఉన్న outside. క్రీస్తు Christ is outside. మన లోపల నివసించాలి. We should live in us. హల్లెలూయా. Hallelujah. ఆయననే నీ జీవితాన్ని సరళపరుస్తాడు. మందికి అర్థమైతే నేను చెప్తున్న మాటలు, Understanding my words. చాలా మందికి అర్థం అవ్వట్లేదేమో నేను చెప్తున్న Many మాటలు. people might not understand. కానీ వినండి, పరలోకం వెళ్ళినప్పుడు But listen, when you go to అక్కడ heaven, బైబిల్ లేదు, there's no Bible. అక్కడ వాక్కు మాత్రమే ఉన్నాడు. There's only word. హల్లెలూయా. Hallelujah. బైబిల్ మీరు చదివినట్టయితే When you read the Bible, ఆయన వాక్యము విన్నవారు. the హల్లెలూయా. one who heard his word. అర్థమవుతుందమ్మా నేను చెప్తున్న మాటలు? listening my words? హల్లెలూయా. Hallelujah. నూతన జీవితము, The new way of ప్రాచీన life. జీవితము రాయబడింది. The old way of life was written నవీన code. జీవితము పరిశుద్ధాత్మ హల్లెలూయాలో జీవితం ఉన్నది. But the new way of life is a life in the Spirit. హల్లెలూయా. Hallelujah. నేను ఇక్కడ అడుగుతున్నాను మనందరినీ, I'm asking you everyone. ఎంత మందికి ఆయన స్వరం ప్రతిరోజు వింటున్నారండి? How many of you are listening to his voice every day? చదవడము కాదు, Not reading. ఎంత మంది వింటున్నారు? How many of you are listening? ఎంత మంది వింటున్నారు? How many of you are listening? చూసారా, యేసయ్య రోజుల్లో కూడా Even in the days of Jesus, ఎందుకు వాళ్ళంతా మోసపరచబడ్డారు? పరిసయ్యులు, why Pharisees were deceived? మత బోధకులు Religious teachers. దేనిపైన ఉన్నారమ్మా వాళ్ళు? Upon what? మోషే రాయబడిన ధర్మశాస్త్రము. The foundation is on the written మీరు law of Moses. రచించిన రాయబడిన దానిపైననే ఉంటే If you are standing on the written code, ఏ విధముగా వారు యేసయ్యని మాలలి అర్థం చేసుకోలేకపోయారు, in the way they did not understand ఇప్పుడు రెండో Jesus, రాకడ కూడా మీకు అర్థం కాదండి. you will not understand this second రెండో coming రాకడ also. కూడా మీకు అర్థం కాదు. You will not understand the ఎన్నో second coming కార్యాలు also. జరుగుతున్నాయి, Many things are ఆయన happening. రాకడ సూచనలు జరుగుతున్నాయి. This, the signs కానీ of his ఎంతో coming మంది are happening. క్రైస్తవులు అక్కడే హల్లెలూయా ఉండిపోతున్నారు. But many Christians are కానీ stuck. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. Holy Spirit God is talking to me. నవీన జీవితం మీలో మొదలవును గాక. New way of life, let it begin నవీన in you. జీవితం మొదలవ్వాలంటే, Let that new- if- నవీన let new way of జీవితం life to మొదలవ్వాలంటే, For the new way of life to నవీన begin. జీవితం మొదలవ్వాలంటే begin. New way of life to begin. మనము ధ్యానించడం మొదలు పెట్టాలి. We should start meditating. మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. We should be filled with Holy మన Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలి. We should be filled with Holy Spirit. ఆయన వాక్కుని వినడం నేర్చుకోవాలి. Learn to listen to His word.